మెచ్యూర్ అని చెప్తూ వారు ఏమంటారంటే ఇది అయిన తర్వాత ఏదైతే మీటింగ్ పాయింట్ వస్తుందో ఆ మీటింగ్ పాయింట్ ఎలా ఉంటుందని చెప్తూ వారు అంటారు, టు ఫీల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, టు ఎస్టాబ్లిష్ యూనిటీ అమిడ్స్ట్ వెరైటీ, దిస్ ఇస్ ది అండర్లయింగ్ రిలీజియన్ ఆఫ్ ఇండియా. ఇండియా డస్ నాట్ రిగార్డ్ డిఫరెన్స్ as hostility. She does not regard the other as enemy. That is why, without sacrifice or destruction, she wants to accommodate everybody within one great system. That is why she accepts all ways and sees the greatness of each in its own sphere. And next parallel em cheptarante, because of this virtue in India, we shall not hesitate to consider any society as our opponent. Each fresh conflict will enable us to expand ourselves. The Hindu, the Buddhist, the Muslim and the Christian will not fight each other and die in India. Here they will find a meeting point, and that meeting point will not be non-Hindu, but will be very specifically Hindu అని చెప్పారు. అంటే భారతదేశంలో ఇన్ని రకాల ఆలోచన పద్ధతులు, ఇంత వెరైటీ, ఇన్ని రకాల పూజా పద్ధతులు ఉన్నప్పటికీ కూడా ఏవైతే హిందూ సమాజము అని సామాన్యంగా పిలువబడే పేరుతోటి మనం అందరిని పిలుస్తుంటామో, దీంట్లో వారు వాడుతున్నప్పుడు హిందూ బుద్ధిస్టుని వేరే వేరేగా మాట్లాడారు. కానీ ముఖ్యంగా ఈ మొత్తం హిందూ సమాజం అనేది మనం చెప్తుంటామో, దీనిలో ఏ రకరకాల వాళ్ళ మధ్య లోపల విభేదాలు ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా వాళ్ళు కొట్లాడుకుని చచ్చిపోరు. వీళ్ళు ఇక్కడ దే విల్ ఫైండ్ అ మీటింగ్ పాయింట్. అది హిందూ దృష్టితోటే ఆ మీటింగ్ పాయింట్ ఉంటుందని రవీంద్రనాథ్ ఠాకూర్ గారు చెప్తారు. మనం సావర్కర్ ఈ మాట చెప్పాడనే విషయము చాలాసార్లు చెప్తుంటాం, కానీ రవీంద్రనాథ్ ఠాకూర్ మనసులో కూడా ఈ స్పష్టమైన కల్పన, ఈ సమాజం యొక్క మౌలిక చింతన ఏతుందో ఇది హిందూ చింతన అనే విషయం వారికి చాలా స్పష్టంగా ఉన్నది. డిస్కషన్ అంతా ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుందంటే, ఈ రెండు పదాలు హిందూయిజం వర్సెస్ హిందుత్వ అనే ఒక రెండు పదాలని బ్రిటిష్ సమయంలోనే ఈ రెండు పదాల పైన వాళ్ళు చర్చ ప్రారంభం చేశారు. ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మం ఏతున్నదో, మన హిందూ సనాతన ధర్మము, ఈ సనాతన ధర్మానికి వాళ్ళు ఒక పేరు పెట్టారు. దాన్ని ఒక ఇజం కింద పెట్టారు, హిందూ ఇజం అన్నారు. ప్రపంచంలో మిగతా మతాలు ఏవైతే సోకాల్డ్ పెద్ద మతాలు, పెద్ద ఆలోచన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, దానిలో వాళ్ళు ఎక్కడ కూడా ఈజం అనే పదం వాడలేదు. అంటే ఉదాహరణకి క్రిస్టియనిజం అనలేదు వాళ్ళు, ఇస్లామిజం అనలేదు వాళ్ళు. ఇస్లాంని ఇస్లాం అన్నారు, క్రిస్టియానిటీని క్రిస్టియానిటీ అన్నారు. కానీ భారతీయ సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల సంప్రదాయాల్ని వాళ్ళు ఒక ఇజంతో జోడించారు. ఎట్లయితే కమ్యూనిజం అట్లా ఉంటుందో, అట్లా ఇక్కడ ఉన్న మతాలన్నింటినీ కూడా హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ప్రతిదానికి ఒక ఇజం కింద, అంటే అదొక వాదము అని వాళ్ళు ప్రతిపాదన చేయడం ప్రారంభం చేశారు. దీన్నే బాగా మార్కెట్ చేసిన కారణంగా, ముఖ్యంగా విద్యా వ్యవస్థలో దీన్ని వాళ్ళు బాగా నడిపిన కారణంగా, ఆ జనరేషన్ లో వచ్చిన అనేక మంది పెద్దవాళ్ళందరూ కూడా అదే పదాన్ని ఉపయోగించడం అనేది మనం చూసాం. ముఖ్యంగా స్వామి వివేకానంద కూడా ప్రపంచంలో షికాగో ప్రపంచ మహాసభలో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చాలా సార్లు హిందూయిజం అనే పదాన్ని ఉటకిస్తాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి అది అర్థం కావాలి కాబట్టి. ఈ హిందుత్వ అనే పదము, ఇది మనకు తెలుసు, సావర్కర్ దీనిపైన చాలా పనిచేశారు. ముఖ్యంగా 1906 to 1910 మధ్యలో దేశంలో జరిగిన అనేక రకాల డిస్కషన్స్ ఏవైతున్నాయో దాని ఆధారంగా వారు సావర్కర్ ఈ పదాన్ని వాడడం ప్రారంభం చేశారు. హిందుత్వము అంటే ఏంటిదంటే హిందూనెస్ అని చెప్తారు, అంటే హిందువుగా ఉండడము, హిందూ దృష్టికోణంని మనము హిందుత్వము అంటాం. అయితే హిందూ నేషన్, సోకాల్డ్ ఇప్పుడు హిందూ రివైవలిస్ట్ మూవ్మెంట్ కానీ హిందుత్వ మూవ్మెంట్ అనేది చెప్తారో, ఇది సావర్కర్ నుంచి ప్రారంభం కాలే. అంతకంటే ముందే 1866 లో రాజనారాయణ బసు అని వీరు అరవిందో ఘోష్ వాళ్ళ తాతగారు వీరు, అంటే అరవిందో ఘోష్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న. ఈ రాజనారాయణ బసు గారు ప్రముఖంగా హిందూస్ ఆర్ అ నేషన్ బై దెమ్సెల్వ్స్ అనే ఒక కాన్సెప్ట్ వారు ప్రతిపాదించారు. మనం ఏదైతే హిందుత్వమే జాతీయత కానీ హిందువులే జాతీయులు ఈ దేశానికి అని చెప్తున్నామో, దీన్ని ఒక రకంగా ఆ సమయంలో 19th సెంచరీ లోపల ప్రతిపాదించిన మొదటి వ్యక్తుల లోపల రాజనారాయణ బసు గారు ఒకరు. వారు దీని మీద ఒక మంచి సిద్ధాంతాన్ని డెవలప్ చేస్తూ, ఏదైనా ఒక జాతి ఉండాలంటే ఆ జాతికి ఒక భూమి, దానికి ఒక సంస్కృతి, దానికి ఒక పరంపర,
అక్కడ ఒక మౌలిక అందరినీ ఏదైతే ఒక కనెక్షన్ ఏర్పాటు చేసి ఒక వాళ్ళ మధ్యలో ఉన్న అన్యోన్య భావన, వాళ్ళ మధ్యలో ఒకే సంస్కృతి యొక్క ప్రవాహము, ఇవన్నీ ఉన్నందుకు హిందువులు ఒక జాతి అనే విషయం వారు ప్రతిపాదన చేశారు. హిందుత్వము వచ్చేసరికి ఈ పదము ఏదైతే వాడుకలో ప్రారంభమైందో, ఒక రకంగా దీన్ని బ్రిటిష్ వాళ్ళు ఇది ఒక అవకాశం కింద చూసి హిందూయిజంకి హిందుత్వానికి మధ్యలో ఒక సంఘర్షణ ఉన్నది అనే విషయం వాళ్ళు చెప్పడం ప్రారంభం చేశారు. హిందుత్వం అంటే దిస్ ద పొలిటికల్ ఫార్మ్ ఆఫ్ హిందూయిజం. ముఖ్యంగా ఎందుకంటే సావర్కర్ చాలా యాక్టివ్ గా పొలిటికల్ మూవ్మెంట్ లో హిందూ మహాసభలో కూడా ఉన్నారు కాబట్టి ఆ పేరు, ఆ పదము ఎక్కడో అక్కడ వారు పొలిటిక్స్ తో పాటు దానికి ఒక కనెక్షన్ ఏర్పడ్డది అనేది వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుంటా పోయినారు. కానీ వాస్తవంగా మనం హిందుత్వ పుస్తకము, సావర్కర్ రాసిన పుస్తకం ఏదైతుందో దాన్ని హిందూ రాష్ట్ర దర్శన్ కానీ హిందుత్వం అనే పుస్తకం చదువుతుంటే దాంట్లో చాలా స్పష్టంగా వారు సాంస్కృతికమైన ప్రవాహం, భారతీయ సాంస్కృతిక ప్రవాహం ఏదైతున్నదో ఇది హిందుత్వం అని చాలా స్పష్టంగా వారు రాశారు. దీనిలో ఎక్కడ కూడా రాజనీతి ఆధారితమైన ఒక సిద్ధాంతం అనే విషయం వారు ఎక్కడ రాయలేదు. కానీ దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ముఖ్యంగా హిందూ సమాజంలో కన్ఫ్యూజన్ పెంచడానికి ఈ రెండు పదాల మధ్యలో ఒక సంఘర్షణ ఉన్నట్టు చిత్రీకరించడం ప్రారంభించారు. అయితే ఇనీషియల్ ఫేజ్ లోపల ఈ మూవ్మెంట్ మనకి పెద్ద స్ట్రాంగ్ మూవ్మెంట్ కాదు. అందులో 1948 లో ఎప్పుడైతే గాంధీ గారి హత్య జరిగిందో, గాంధీ గారి హత్యని ఆ నేపథ్యంలో తీసుకుని హిందుత్వ పైన బురద జల్లడము, ఈ శక్తులందరూ ఎవరైతే హిందుత్వాన్ని ఈ హిందూ జాతి అని ఎవరైతే చెప్తుంటారో వాళ్ళందరూ కూడా ఇదే ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు గాంధీ యొక్క అంతకులని బాగా వాళ్ళు ప్రాపగండా చేసి ఒక 17-20 ఇయర్స్ దానిపైన వాళ్ళు ప్రాపగండా నడిపించారు. మళ్ళా మనకి 1990s లో 80s నుంచి ఇక మొదలు పెట్టుకుంటే హిందుత్వము దీని గురించి చర్చ, దేశం మొత్తంలో రామ జన్మభూమి, దేశంలో ఈ మూల నివాసులు ఎవరు, బయట నుంచి వచ్చిన ఆక్రాంతలు ఎవరు, సిద్ధాంతం ఏంటిది, ఈ దేశం యొక్క సిద్ధాంతం ఏంటి, బయట నుంచి వచ్చిన వాడు ఎవడు, ఇన్వేడర్స్ కి నేటివ్స్ కి మధ్యలో ఉన్న సంఘర్ష, భాషలకి పూజా పద్ధతులకి అతీతంగా ఒక ఐడెంటిటీ మన అందరిలో ఉన్నదనే ఒక భావనను మనము సమాజం లోపల తీసుకోగలిగినాము. ఇది మనము హిందుత్వం అనే పేరుతో తీసుకెళ్ళాము. చాలా డిఫైనింగ్ మూమెంట్ హిందుత్వ మూమెంట్ ఒక రకంగా చూస్తే సుప్రీం కోర్టులో ఎప్పుడైతే ఈ కేసు వెళ్ళిందో, మనోహర్ జోషి గారి స్పీచ్ పైన కేసు వేశారు. దాంట్లో ముఖ్యంగా వారు హిందుత్వ అనే పదాన్ని అనేక సార్లు ఉట్టక్కించిన కారణంగా ఇదొక మతం ఆధారంగా ఎలక్షన్స్ లోపల వీళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి ఈ ఎలక్షన్ ని రద్దు చేయాలి అని సుప్రీం కోర్ట్ దగ్గరకు వాళ్ళు వెళ్ళడము, సుప్రీం కోర్ట్ ఇదంతా విన్న తర్వాత ఒక జడ్జిమెంట్ ఇవ్వడము, దట్ హిందుత్వ ఇస్ నాట్ అ రిలీజన్ అని చెప్పి వారు చెప్పడం, హిందుత్వ ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అని వాళ్ళు చెప్పడం ప్రారంభం చేశారు. ఇప్పుడు హిందూయిజం ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అనేది విన్నాం, కానీ హిందుత్వ ఆల్సో ఇస్ అ వే ఆఫ్ లైఫ్ అనేది వినడానికి వాళ్ళకి జీర్ణం కాలేదు. కాబట్టి ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో ఒక రకంగా ఎవరైతే హిందుత్వమే జాతీయత అని చెప్పిన ఒక సిద్ధాంతము నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇవాళ దేశంలో అనేక రకాల డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ లో వీళ్ళ యొక్క ప్రభావం ఉంది కాబట్టి, అంటే మన ప్రభావం అనుకోండి, దానిలో రాజనీతులు ఉన్నది, అనేక రకాల సామాజిక వ్యవస్థలు ఉంది కాబట్టి హిందుత్వాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయడము, ఇప్పుడు ప్రపంచంలో అనేక రకాల డిస్కషన్స్ హిందుత్వ పైన జరుగుతుంది కాబట్టి వాట్ ఈస్ హిందుత్వ, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, హౌ డు వి వాంట్ టు ప్రెజెంట్ ఇట్ అనేది మనం కూడా దాని గురించి రకరకాల వర్క్ షాప్స్ చేస్తున్నాము. సరసంగ చాలక్ గారి డైరెక్ట్ గా వారు ఒక 3-4 సెషన్స్ దీనిపైన తీసుకోవడం ఇదంతా జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సావర్కర్ చెప్పిన దాంట్లో కంటిన్యూ చేస్తే, దేనైతే మనం పాఠ్య పుస్తకం అని చెప్పారు, దాన్ని సావర్కర్ చెప్పిన దాంట్లో 3 కాంపోనెంట్స్ హిందుత్వ వారు చెప్పారు. దాంట్లో మాట్లాడుతూ వారు ఆ శ్లోకం ఏదైతే చెప్పారు, ఆ సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూ పుణ్యభూశ్చైవ సవే హిందూ రీతిస్మృత అని చెప్పారు. మొదటిది జాతి గాని ఒక రాష్ట్రీయ భావన కొరకు ఈ పదాన్ని వారు వాడారు. ముఖ్యంగా రాష్ట్రము, జాతీయత, సంస్కృతి, ఈ 3 అంటే వాళ్ళ దృష్టి లోపల రాష్ట్రం అంటే మనం జాతీయతను వాడుతున్నాము,
అట్లాగే భూమి పుణ్యభూమి, అట్లాగే సంస్కృతి, ఈ 3 భాగాల్ని వాళ్ళు ఉట్టంకిస్తూ సావర్కర్ వర్ణన చేశారు. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక అంటే ఏ భూభాగం అయితే ఆ సింధు నది నుంచి మొదలు పెట్టుకుని హిందూ మహాసముద్రం వరకు ఏ భూభాగం అయితే ఉన్నదో దాన్ని ఈ ఈ భూమిలో ఎవరైతే ఉన్నారో యస్య భారత భూమిక, ఎవరికైతే ఈ భూమి పితృభూ అవుతుందో అంటే వాళ్ళ పూర్వీకులు ఈ భూమికి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎవరైతే దీన్ని తన పుణ్యభూమిగా భావిస్తారో వాళ్ళు హిందువుల కింద పరిగణించబడతారని వారు చెప్పారు. కాబట్టి దీనిలో ముఖ్యమైన పదాలు పుణ్యభూమి, పితృభూమి అనేది ఈ 2 పదాలు వారు చెప్పారు. అలాగే ఆ మొత్తం పుస్తకంలో బాగా డీటెయిల్డ్ గా మనం చూస్తుంటే వైదికులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, తర్వాత కాలం అయితే కాన్స్టిట్యూషన్ బిల్, హిందూ కోడ్ బిల్లో వాళ్ళందరూ యాడ్ చేశారో వీళ్ళందరూ కూడా హిందువులు అనే విషయము సావర్కర్ హిందుత్వ అనే పుస్తకం లోపల అప్పుడే రాశారు వారు. ఈ మొత్తం ఈ నిర్వచనం అంతా మనం వాస్తవంగా కాన్స్టిట్యూషన్ లో చూస్తే హిందూ కోడ్ బిల్ లోపల ఇటు కొంత ఒక రకంగా నెగిటివ్ గా హూ ఎవర్ ఇస్ నాట్ అ ముస్లిం, నాట్ అ క్రిస్టియన్, నాట్ అ జూ, నాట్ అ పార్సీ ఈజ్ అ హిందూ అని రాశారు. హిందూ ఎవరనేది డిఫైన్ చేయడానికి వాళ్ళకు కూడా సాధ్యపడలేదు కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కూడా, హిందూ కోడ్ బిల్ రాసేటప్పుడు కూడా. కానీ ఒక ప్రయత్నం సావర్కర్ దీన్ని డిఫైన్ చేసే ప్రయత్నం ఎందుకు చేశారంటే, డెఫినేషన్ దేనికైతే ఉండదో అది చాలా అంబిగ్యూస్ గా ఉంటుంది, దాన్ని ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటా ఉంటారు. కాబట్టి దీన్ని ఒక పరిమితి లోపల డిఫైన్ చేయాలని వారు ఒక ప్రయత్నం ఆ సమయంలో చేశారు. అంతకంటే పూర్వం అనేక మంది లోకమాన్య తిలక్ వీళ్ళు కూడా హిందూ ఎవరని చెప్పడానికి తిలక్ గారు వైదికుల్ని హిందువులు అని చెప్పారు. కానీ సావర్కర్ డెఫినేషన్ ఒక రకంగా ఆ పీరియడ్ లోపల ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో ఒక కాంప్రిహెన్సివ్ డెఫినేషన్ ఆఫ్ హిందూ అనేది మనం అనుకోవచ్చు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత, స్వాతంత్రం కంటే ముందు భారతదేశంలో లేకపోతే ప్రపంచ వ్యాప్తంగా కూడా హిందూ సమాజంలో చాలా పెద్ద నంబరు బయటికి వెళ్ళలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక చాలా పెద్ద నంబర్, దాదాపు ఒక 2-2.5 కోట్ల మంది వాళ్ళ హిందువులు ప్రపంచంలో అనేక దేశాల లోపల జీవిస్తున్నారు. వాళ్ళు ఇక్కడ పుట్టలేదు, అక్కడే పుట్టారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ మాతృభూమి ఏంటంటే ఆ భూమి, ఏ భూమిలో అయితే వాళ్ళు పుట్టారో అది ఆఫ్రికా కావచ్చు, కేనియాలో ఆఫ్రికన్ సంబంధించిన దేశాలు కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మిడిల్ ఈస్ట్ కావచ్చు. 2వ తరము 3వ తరం వాళ్ళు కూడా ఆయా దేశాల్లో ఇవాళ పుట్టారు. ముఖ్యంగా అమెరికాలో పుట్టిన హిందువుల లోపల కూడా 3rd జనరేషన్ హిందూస్ ఇవాళ ఉన్నారు అక్కడ. ఈ హిందువుల పిల్లల లోపల ఒక రకమైన కన్ఫ్యూజన్ ఇవాళ ఏముందంటే, ఎవరైతే 2nd జనరేషన్ హిందూస్ ఉన్నారో అప్పటి వరకు ఎవరికైతే భారత భూమితోటి డైరెక్ట్ గా కనెక్షన్ ఉందో, వాళ్ళు అక్కడే పుట్టారో వాళ్ళకి భారత భూమి అంటే శ్రద్ధ, మాతృభూమి అని ఉంది. కానీ ఎవరైతే అమెరికాలో పుట్టిన వాళ్ళ హిందూ ఉన్నాడో, ఆస్ట్రేలియాలో పుట్టిన హిందూ ఉన్నాడో అతనికి ఆ భూమి తన మాతృభూమి అవుతుంది కదా. కాబట్టి అతను హిందూ అవుతాడా కాడా అనేది ఒక ప్రశ్న ఇవాళ ప్రారంభమైంది. కాబట్టి హిందుత్వ యొక్క ఈ పరిధిని పెంచడానికి ఒక ప్రయత్నము ఇవాళ మనము, మా సంఘము ముందు నుంచి సావర్కర్ చెప్పిన డిఫైన్డ్ నెట్వర్క్ లోనే మనం పనిచేయలేదు. మనకి ముందు నుంచి కూడా మన ప్రతిజ్ఞలు కానీ మనం ప్రార్థనలో చెప్పినప్పుడు కానీ ఈ ఈ సబ్జెక్ట్ ని మనం కొంత వాస్ట్ గా చేశాం. అందుకనే మనము హిందూ సమాజము, హిందూ రాష్ట్రము, హిందూ సంస్కృతి అని 3 పదాలని మనం వాడుతూ ఉంటాం. ప్రతిజ్ఞలు కూడా మనం దేన్ని సంరక్షిస్తున్నామంటే ఈ రాష్ట్రము, సమాజము, సంస్కృతి 3 యొక్క పరిరక్షణ కొరకు నేను రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఘటకునైనా అని మనం చెప్తా ఉంటాం. కాబట్టి మనకి హిందూ రాష్ట్రీయత ఏంటి, హిందూ సంస్కృతి ఏంటిది అనే మధ్య లోపల స్పష్టమైన కల్పన మనకి ఉన్నదనే విషయం మనం ఇక్కడ తెలుస్తుంది. మనకి ఏంటి మన కల్పన? మొదటిది మనం ఏమన్నామంటే, ప్రపంచంలో మిగతా దేశాల లోపల జాతీయత ఎట్లయితే ఏర్పడ్డదో దానికి కొంచెం భిన్నంగా భారతదేశం లోపల జాతీయత యొక్క వికాసం జరిగిందని చెప్పాం. ప్రపంచంలో మిగతా దేశాల లోపల భూభాగం ఆధారంగా కానీ, అంటే రాజ్యం ఆధారంగా, స్టేట్ ఆధారంగా అక్కడ యొక్క రాష్ట్రం యొక్క వికాసం, జాతి యొక్క వికాసం అక్కడ జరిగితే, భారతదేశం లోపల సంస్కృతి ఆధారంగా జాతి యొక్క వికాసం ఇక్కడ జరిగింది. ఆ సంస్కృతి ఎట్లాంటి సంస్కృతి అంటే ఇది మానవాళికి ఉపయోగపడే సంస్కృతి అనేది మన వాళ్ళు చెప్పారు. ఎలా చెప్పారంటే దానికి మనకి వేదంలో ఒక శ్లోకము, భద్రం ఇచ్చంతి ఋషయః స్వరవిదా తపోదీక్షాం ఉపనేషు దగ్రే తథో రాష్ట్రం బలం ఓజశ్చ జాతం తదస్మై దేవా ఉపసన్నమంతు అని చెప్పారు. అంటే భద్ర ఇచ్ఛాతోటి ప్రపంచం యొక్క భద్రత కొరకు మన దగ్గర ఋషిమునులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తపస్సు చేసి కొన్ని జీవన విలువలని ఇక్కడ దర్శించారు. భద్రం ఇక్కడ దేన్ని అంటే ఎట్లా దర్శించారంటే మనము ఈ వేద మంత్రాల ద్వారా కొన్ని విషయాల్ని మనం దర్శించారని చెప్తాం.
ఈ వేద మంత్రాల్లో దర్శించిన ఏవైతే జీవన మూల్యాలు ఉన్నాయో ఇవి కేవలం మా భారతదేశానికి సంబంధించిందా అంటే కాదు. ఇది కేవలం యావత్ మానవాళికి ఉపయోగపడే ఈ ఈ జీవన దర్శనం మన వాళ్ళు చూశారు. చూసిన జీవన దర్శనాలు ఏంటి అంటే ఒక 4, 5 ముఖ్యమైన విషయాలు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే జీవన దర్శనాలు మన దగ్గర మనం చూసాం. మన ఋషులు చెప్పారు. ఒకటి వేదం లోపల మనం మాతా భూమి పుత్రోహం పృథివ్యాహ అని చెప్పారు. ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుడనండి. దీన్ని ఇది వినడానికి ఒక సూక్తి కింద మనకు అనిపిస్తుంది కానీ దీన్ని ఎప్పుడైతే జీవితంలో అన్వయించాలో అంతకుముందు పరిచయం చేస్తున్నప్పుడు వారు చెప్పారు. సామాన్య వ్యక్తి లోపల ఒక అబ్బాయి చిన్న పిల్లవాడి లోపల కూడా ఈ గుణం రావడానికి మన వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. కుటుంబ సభ్యుల దగ్గర కూడా అది తీసుకెళ్ళడానికి ఏం చేశారు? సముద్రవసన దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. ఈ మాతాభూమి పుత్రోహం పృథివ్యా అనే ఏదైతే వేద సూక్తం ఉందో ఈ సూక్తాన్ని సామాన్య వ్యక్తి వరకు తీసుకొచ్చే వరకు ఏం చేశారంటే నీ మీద నేను కాలు పెడుతున్నావమ్మా, నన్ను క్షమించు అనే ఒక కృతజ్ఞత భావన చిన్నప్పుడు నుంచే మన సమాజంలో మనం అలవాటు చేసాం. దాని కొరకే భూమి పూజ చేయడం, ప్రతిదానికి భూమికి మనకు మధ్యలో ఉన్న ఒక సంబంధాన్ని మనము ఏర్పాటు చేశాం. దాని కారణంగా భారతీయుడు ఎప్పుడైతే మిగతా ప్రపంచంలో వేరే వేరే దేశాల్లో స్థిరపడ్డాడో ఆ భూముల్లో కూడా ఇది నా తల్లియే కింద భావన అతని లోపల వచ్చింది. ఎప్పుడు కూడా ఆ భూమికి అతనికి మధ్యలో అక్కడ ఉన్న నివాసులకి అతనికి మధ్యలో ఎక్కడ సంఘర్షణ లేదు. ఎందుకంటే మాతా భూమి అని చెప్పి మేము మదర్ ఎర్త్ అని చెప్తున్నాం మనం. కాబట్టి ఇదొక తత్వము మనం ప్రపంచం ముందర పెట్టగలిగాం. రెండో విషయం చెప్పారు మన వాళ్ళు, ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాన్ జగత్ అని చెప్పారు. అంటే ఈ మొత్తము సృష్టి ఏంటిది అంటే ఇది ఒకటే పరమాత్మ యొక్క అభివ్యక్తీకరణ అని చెప్పాం మనం. అన్నిటి లోపల ఒకటే పరమాత్మ యొక్క తత్వం ఉందనే విషయం మనం ఏదైతే నమ్ముతున్నామో అది సామాన్య గ్రామస్తుల్లో మీ భారతదేశంలో ఎక్కడున్నాడు దేవుడు అంటే ఎక్కడ అన్ని చోట్ల ఉన్నా కదా సార్ అని చెప్పింది. ఇది దీని కొరకు పెద్ద చాలా తత్వచింతన వచ్చిన వ్యక్తి మాట చెప్తాడని ఏం లేదు. సామాన్య వ్యక్తి కూడా భారతదేశంలో ఇదే మాట చెప్తాడు. ఈ సామాన్య వ్యక్తికి వరకు ఈ ఆలోచన పద్ధతి చేరడానికి ఎంత పెద్ద ప్రక్రియ జరుగుంటే ఇక్కడ వరకు పోయి ఉంటది. దీని కొరకు రకరకాల సామాజిక వ్యవస్థలు ఏర్పాటు చేయడము, సాధు సంతులు, మహాపురుషులు వీళ్ళందరూ కూడా గ్రామాన్ని తిరిగి ఈ తత్వచింతనని సమాజం లోపల అలవాటు చేయడానికి ప్రయత్నం చేశారు. దాని కారణంగా ఇవాళ అన్నిటిలో పరమాత్మని దర్శించుకోవడం అనేది ఒక అలవాటైంది. ఎంతవరకు అయిపోయింది ఇది? బస్సులో మనం పోతున్నాం అనుకోండి, బస్సులో పోతున్నప్పుడు ఎవరికో కాలు తగిలింది, అతను ఎవరో మనకు తెలియదు. కాలు తగిలితే కూడా మన చెయ్యి వెళ్ళి అతను ఇట్లా మన హృదయానికి తగులుకుంటుంటది. వాళ్ళ చెయ్యి ఆయన వైపు చెయ్యి చూపించి మన హృదయానికి తగిలిస్తాం. ఎందుకు తగిలిస్తాం ఇట్లా? ఎందుకంటే మనం నీ లోపల ఆత్మ ఉన్నది, నేను తాకాను కాబట్టి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మనం తెలియకుండానే ఇవాళ కోట్లాది మంది సమాజంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ ఇదే రకమైన వ్యవహరిస్తుంటాం మనం. మూడో విషయం చెప్పారు, మనము చాలాసార్లు యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే పదం వాడుతుంటాం. మన దగ్గర డైవర్సిటీ ఉంది, దాని మధ్యలో ఒక యూనిటీ ఉంది. కానీ వాస్తవంగా ఇది యూనిటీ ఇన్ డైవర్సిటీ కాదు. దెర్ ఈస్ ఓన్లీ వన్ విచ్ హెస్ ఎక్స్ప్రెస్డ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ మల్టిపుల్ ఫార్మ్స్ అని చెప్పి. అంటే ఒకటే తత్వము వివిధ రకాల డైవర్స్ ఫార్మ్స్ లో అది ఎక్స్ప్రెస్ చేసుకుంది, అభివ్యక్తించుకుంది అనే విషయం మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మన దగ్గర భారతదేశంలో అనేక రకాల సంస్కృతులు ఉన్నాయని మనం చెప్పము. భారతదేశంలో అనేక సంస్కృతులు లేవు, ఒకటే సంస్కృతి అనేక రూపాల లోపల అభివ్యక్తించుకుంది. అవి ఆ జీవన మూల్యాలు, ఆ సంస్కృతికి సంబంధించిన జీవన మూల్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి రకరకాల ప్రదేశాల లోపల వివిధ రకాలుగా అవి అభివ్యక్తి చెందినాయి అని విషయం మనం చెప్తాం. కాబట్టి ఈ వన్నెస్ ని ఎట్లా దర్శించాలనేది కూడా మన పూర్వీకులు మనకి నేర్పించారు. నాలుగో విషయం చెప్పారు, ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని చెప్పారు. ప్రపంచంలో ఇవాళ ఉన్న సమస్యల్లో అతి పెద్ద సమస్య ఇస్ మై వే ఆర్ ది హైవే అని చెప్తారు. నువ్వు నా మాట నమ్ము, లేకపోతే ఇక నీ సంగతి నేను చూస్తాను. ముఖ్యంగా మతానికి వచ్చేసరికి ఈ విషయం చాలా ప్రబలంగా ఉంటుంది. ముఖ్యంగా సైద్ధాంతికంగా ఇస్లాము, క్రైస్తవం ఈ రెండు మతాల యొక్క ప్రాబల్యం పెరిగిన తర్వాత మా మార్గంలో మీరు రాకపోతే మీరు శాశ్వతమైన నరకానికి పోతారు అని వాళ్ళు చెప్పడము, మిమ్మల్ని శాశ్వతమైన నరకానికి పోకుండా మిమ్మల్ని రక్షించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము మిమ్మల్ని మతం మారుస్తాము. మీరు మతం మారుస్తే మీరు వినకపోతే మిమ్మల్ని మేము ఏమైనా చేయడానికి మా యొక్క దేవుడు మాకు అధికారం ఇచ్చాడనే విషయం అయితే చెప్పారో
దాని కారణంగా కొన్ని వందల సంవత్సరాలుగా కోట్లాది మంది ప్రజల్ని హింసించడం జరిగింది. మరి భారతదేశంలో ఎట్లా డీల్ చేశారు ఈ విషయాన్ని? మన దగ్గర కూడా అనేక మంది దేవతలు, దేవి దేవతల్ని ఆరాధన చేయడము, ప్రతి ఇంట్లో ఇష్టదేవుడు, ప్రతి వ్యక్తికి ఒక సంప్రదాయం ఇట్లా ఉన్నది. వీళ్ళు అందరి మధ్యలో సామరస్యం ఎట్లా స్థాపించారు అన్ని రకాల దేవి దేవతల మధ్యలో అంటే ఇది ఏకం సత్ అని చెప్పారు. సత్యం ఒకటే. ఆ ప్రజలు దీన్ని వివిధ రకాల ఈ వైజ్ మెన్ అంటే జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఒక సత్యాన్ని వివిధ రకాల విషయాల లోపల మనము దర్శించుకుంటాము అని చెప్పాము. కానీ చాలా సింపుల్ గా ఏం చెప్పాను, తేరా తేరా మేరా మేరా అని చెప్పాను. నీది నువ్వు చూసుకోవే, నాది నేను చూసుకుంటాను. నీది కూడా మంచిదే, కానీ నాది గొప్పదనే విషయం నేను నమ్ముతున్నా. నాది గొప్పదనే విషయం నమ్ముతున్నా కాబట్టి నిన్ను చులకన చేస్తున్నాను కాదు, నీ మార్గం నీది అని చెప్పారు. దీనికే వివేకానందుడు అమెరికాలో షికాగో అడ్రస్ లో మాట్లాడుతూ వారంటారు, వి గో బియాండ్ టాలరెన్స్ అని చెప్పారు. మీరు మీరు ఈ మధ్యలో లాస్ట్ 3-4 years లో ఇంటాలరెన్స్ డిస్కషన్ వచ్చినప్పుడు మన ఒక అధికారి చెప్పారు, ఎస్ వీఆర్ నాట్ టాలరెంట్ అని చెప్పారు. మేము ఎందుకు టాలరెంట్ చేయాలి? వి డోంట్ టాలరేట్. టాలరేట్ అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదో నిన్ను నేను వాస్తవంగా యాక్చువల్గా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు, కానీ నిన్ను నేను భరిస్తున్నా అని చెప్తు, అది టాలరేషన్. కానీ వివేకానందుడు ఏమన్నాడు? వి గో బియాండ్ టాలరేషన్ అండ్ యాక్సెప్ట్ ఆల్ వేస్ టు బి ట్రూ అని చెప్పారు. దీని కొరకు వారు ఆకాశాత్ పతితంతో మా శ్లోకం చెప్పడము, అట్లాగే శివ మహిమ్నా స్తోత్రం నుంచి శ్లోకం చెప్పడం, ఈ విషయాలు వాళ్ళకు ప్రతిపాదించారు వివేకానందుడు. ఐదో విషయం ఒకటి చెప్పారు. ఈ ఈ ఏకం సత్ అనే విషయం చెప్పినప్పుడు వివేకానందుడు 2 ముఖ్యమైన కథలు అక్కడ వివేకానంద షికాగో లోపల చెప్తారు. ఒక కథ మనం అందరం విన్నదే. దాంట్లో ఒక వై వి డిసగ్రీ అనే ఒక కథ చెప్పారు. వై వి డిసగ్రీ అనే స్పీచ్ లోపల ఈ కథ వస్తుంది. దాంట్లో ఒక మండూకము, ఒక కప్ప ఒక బావిలో ఉంటుంది. బయట నుంచి ఒక రోజు ఇంకో కప్ప బావిలో పడుతుంది. ఈ కప్పలో ఉన్న బావి అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని. ఎక్కడి నుంచి వచ్చినంటే నేను సముద్రాన్ని నుంచి వచ్చినా అని. సముద్రం అంటే ఎలా ఉంటుంది అని అంటుంది. అంటే అతను అంటే ఇంకో కప్ప అంటే చాలా పెద్దగా ఉంటుంది అని చెప్పి. చాలా పెద్దగా అంటే నా ఈ దూకుతుంది ఈ కప్ప, దూకి ఇంత ఉంటుందా అని అడుగుతుంది. లేదు దీనికంటే పెద్దగా ఉంటుంది. అదే ఇంకొంచెం గాలి తీసుకుని ఇంకొంచెం దూకుతుంది. దూకితే లేదు లేదు దీనికంటే చాలా పెద్దగా నవ్వుతుంది అది. తర్వాత అంటుంది, ఎంత ఈ బావి ఎంత ఉంటుందా అంటది. లేదు ఈ బావి కంటే కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇక వాడికి దాని కోపం వస్తూ ఉంటుంది. ఎంత ఉంటుంది అంటే కొన్ని వేల బావులు కలిపినా కూడా సముద్రం కూడా సరిపోదు, లక్షల బావులు కలిపినా అని చెప్తుంది. అప్పుడు ఆ కప్పలో బావిలో ఉన్న కప్ప చెప్తుంది, లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని గెంటేస్తుంది అనమాట. సో వివేకానందన్ అంటాడు, ఏ ఏ వ్యాప్తమైన ఆలోచన పద్ధతి నుంచి మేము వచ్చామో దాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు ఎట్లా అర్థమవుతుంది అనే విషయం వివేకానంద చెప్తున్నారు. వై వి డిసగ్రీ, దిస్ ఇస్ ద రీజన్ వై వి డిసగ్రీ, because the expanse with which I am coming from is very different to what the narrow minded thinking that is now currently running in the world అని చెప్తారు. రెండో విషయం చెప్తా అంటే భారతదేశం లోపల సత్యాన్ని దర్శించే ఒక పద్ధతి ఎలా ఉందని చెప్తూ మన దగ్గర ఎప్పుడు కూడా లోవర్ ట్రూత్ అండ్ హయ్యర్ ట్రూత్ అనే విషయం చెప్పారు. దానికి ఒక ఉదాహరణ చెప్పారు వారు. ఒక చెట్టు పైన 2 కొమ్మల పైన 2 పక్షులు ఉన్నాయని చెప్పారు. ఒక పక్షి చూస్తున్నది, ఇక్కడి నుంచి చూస్తుంది పక్షి. ఈ కింద కొమ్మ పైన ఉన్న పక్షికి ఒక రకంగా కనిపిస్తుంది ముందున్న భూమి అంతా కూడా. కాబట్టి అదే ఒక దర్శనం చెప్తుంది, ఇది ఇట్లా ఉన్నది అని చెప్పి. పైన ఉన్న పక్షికి అదే భూమి ఇంకొంచెం వీక్షణగా కనిపిస్తుంది, దాని యొక్క ఎక్స్పాన్స్ చాలా పెద్దది, అది ఒక రకంగా చెప్తుంది. ఇప్పుడు ఏది సత్యం అంటే ఈ చిన్న కొమ్మ పైన ఉన్న పక్షికి అది సత్యము, పైన పక్షి చెప్పే దానికి అది సత్యము. కానీ వాస్తవంగా అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఒకటి ఉన్నది కదా, ఏది పెద్దదంటే అంతకంటే పెద్దది కూడా ఒకటి ఉన్నది అనే విషయం ఒకటి వారు చెప్తూ. కాబట్టి భారతదేశం లోపల వి నో దట్ ఎవ్రీబడి లుక్స్ ఎట్ ద వరల్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ వాంటేజ్ పాయింట్ అని చెప్పారు. మీరు ఎక్కడైతే నుంచున్నారో అక్కడ నుంచి మనం సృష్టిని చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం, సమాజాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాము. నాకంటే కూడా పైన ఒక స్థితి నుంచి ఈ సృష్టిని చూడడానికి ఒక గ్లాసెస్ ఉన్నాయని ఒక ఆలోచన పద్ధతి ఉన్న దృష్టి ఉంటది అనే విషయము, ఇది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అని చెప్పారు. కాబట్టి ఇట్లా ఈ 5-6 విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది మొత్తము ప్రపంచం లోపల లేని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా సృష్టిని చూసే పద్ధతి ఇదే, ఒకటే చైతన్యము మొత్తం యావత్ సృష్టిలో ఉన్నదనే విషయం గుర్తించడము,
భూమికి మనిషికి ఉన్న సంబంధాన్ని ఉటంకించడము, రకరకాల మార్గాలు ముఖ్యంగా పూజా పద్ధతుల లోపల ఎట్లా డీల్ చేయాలి, రకరకాల సంప్రదాయాలు, దేవుణ్ణి ఆరాధించే పద్ధతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎట్లా డీల్ చేయాలి, సమాజం లోపల వైవిధ్యాన్ని ఎట్లా స్వీకరించాలి, రకరకాల ఆలోచన పద్ధతుల్ని ఎట్లా మనం స్వీకరించాలి, అట్లాగే మారుతున్న పరిస్థితుల లోపల కూడా ఎట్లా సొల్యూషన్స్ ఇవ్వాలనే విషయం కూడా మన వాళ్ళు చేశారు. ముఖ్యంగా దేవీ దేవతల యొక్క క్రియేషన్, ఈ జగ్గి వాసుదేవ్ గారు చెప్తుంటారు వారు, వీ హ్యావ్ ద టెక్నాలజీ ఆఫ్ క్రియేటింగ్ న్యూ గాడ్స్ అని చెప్తారు. మనకి ఎక్కడైతే సమస్య వస్తుందో ఆ సమస్యకి అధిగమించడానికి ఇంకొక రకమైన మన దగ్గర పద్ధతి ఉంటుంది, మన ఆ పద్ధతి ఆధారంగా దాన్ని వికసిస్తాం. కాబట్టి వేల లక్షల కోట్ల పూజా పద్ధతులు ఉన్నప్పటికీ కూడా వాటి లోపల సామరస్యంగా దాన్ని సొల్యూషన్ తీసుకొచ్చే టెక్నాలజీ గాని ఆలోచన పద్ధతి మన దగ్గర ఉన్నది. వీళ్ళు ఈ ఆలోచన పనులు ఎప్పుడైతే ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళతో ఇంటరాక్షన్స్ వచ్చిందో, ముఖ్యంగా మధ్య ఆసియా వైపు అటు సింధు నది దాటి వాళ్ళు అటు వెళ్ళారు, సౌరాష్ట్ర నుంచి సముద్ర మార్గంలో వెళ్తూ సౌరాష్ట్ర నుంచి అటు నుంచి కొంతమంది వెళ్ళారు, అస్సాం నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా వైపు, బెంగాల్ సౌత్ ఈస్ట్ ఏషియా వైపు నుంచి కొంతమంది వెళ్ళారు, సముద్ర మార్గం తమిళనాడు నుంచి మొదలు పెట్టుకుని సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మీద కూడా కొంతమంది వెళ్ళారు. కానీ వీళ్ళందరి యొక్క ఎక్స్పీరియన్స్, ప్రపంచంలో ఎవరెవరైతే ఈ భూభాగం నుంచి వచ్చారో, భూభాగం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రపంచం ఎక్కడెక్కడ వెళ్ళారు మన వాళ్ళు, ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళకి ఈ భూభాగాల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ కామన్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అలాగే ప్రపంచంలో మిగతా దేశాల నుంచి ఎప్పుడైతే వాళ్ళు అనేక ప్రాంతాల్లో నివసించడానికి వచ్చారో, దాంట్లో జ్యూస్ దక్షిణ భారతదేశం వైపు వచ్చారు, ఎక్కువ మంది వచ్చారు, పార్సీలు గుజరాత్ వైపు వెళ్ళారు, అట్లా ఈ మ్యాన్మార్ అవతల నుంచి కొన్ని దేశాల నుంచి బంగాల్, అస్సాం అటువైపు వచ్చి నివసించారు, మంగోలియా నుంచి కొంతమంది వచ్చి, టిబెట్ మంగోలియా నుంచి వచ్చి కొంతమంది నివసించారు మగధ ఆ ప్రాంతం లోపల. ఈ విధంగా ప్రపంచంలో రెండు వైపులా, ఒకవైపు మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్, బయట నుంచి వచ్చిన ప్రజలు మన దేశానికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఇది కామన్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళంటారు ఈ దేశంలో ఎక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా వీళ్ళందరి యొక్క ఆలోచన పద్ధతి లోపల కొన్ని చాలా కామన్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఈ ఫీచర్స్ ఏంటివి, ఈ కామన్ డినామినేషన్ అని చెప్పండి, ఈ కామన్ థింకింగ్ ప్యాటర్న్ అని చెప్పండి, కామన్ వ్యూ ఆఫ్ లైఫ్ అని చెప్పండి, అందరి మధ్యలో ప్రపంచాన్ని సృష్టిని చూసే అయితే దృష్టికోణం ఉన్నదో ఇది వీళ్ళందరి మధ్యలో సారూప్యత మనకు కనిపిస్తున్నది అని వాళ్ళు దర్శించి వీళ్ళు ఎవరు అని చెప్తే, ఇగో ఈ భూభాగం నుంచి అటువైపు నుంచి ఇక్కడికి వచ్చారు, సింధు నది నుంచి వచ్చారు కాబట్టి సప్త సింధువులు అని పేరు రావడము, ఆ సప్త సింధువులు హిందువుల కింద మారడము, అట్లాగే చైనీస్ అటువైపు వాళ్ళు హింటూ అనే మనల్ని సంబోధించడం, హింటూ అనే పదము చాలా చోట్ల చైనీస్ రికార్డ్స్ లో హింటూ అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. అట్లాగే సౌరాష్ట్ర వైపు కూడా సకారం హకారం కింద మారడం అనేది సౌరాష్ట్ర వైపు కూడా జరుగుతుంది. అస్సాం నుంచి వెళ్ళే వాళ్ళు కూడా అస్సాంని అహోం అని అంటారు వాళ్ళు, అక్కడ కూడా ఈ సకారం హకారం కింద మారడం అనేది మనం చూస్తాం. ఇట్లా మొత్తానికి ఈ భూభాగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంస్కృతికి ఒక పేరు, బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళందరూ కలిసి ఈ సంస్కృతి, యావత్ సంస్కృతికి ఒక పేరు పెట్టుకున్నారు. ఈ పేరు ఈ చాలా ఉదాత్తంగా వాళ్ళు ఆలోచిస్తూ దీన్ని మనము హిందువు అని ఒక పేరు పెట్టుకున్నాం. దానికి ఇంకా ముందుకు పోతే హిమాలయం సమారాభ్యం యావదిందు సరోవరం తం దేవ నిర్మితం దేశం హిందుస్థానం ప్రచక్షతే అని బృహస్పత్య స్మృతిలో ఉంది అని కూడా మనం చెప్తా ఉంటాం. కానీ మొత్తానికి ఈ సంస్కృతికి ఒక పేరు, ఏదైతే భారతీయ సంస్కృతి ఉన్నదో ఈ భారతీయ సంస్కృతికి హిందూ సంస్కృతి, సనాతన ధర్మము, ఇవన్నిటికీ ఒక కామన్ పేరు ఏర్పడ్డది. అది భారతీయ సంస్కృతి, హిందూ సంస్కృతి అనే పేరు పడ్డది. అయితే రెండో ప్రశ్న ఏమొస్తుంది, మరి భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి ఒకటే అయినప్పుడు, భారతీయత గాని హిందూ సంస్కృతి గాని ఇండియన్ కల్చర్ అని గాని ఈ మూడు పదాలు ఒకటే అయినప్పుడు మీరు హిందూ అనే పదం మీద ఎందుకు ఇన్సిస్ట్ చేస్తారు? భారతీయ అని చెప్పుకోవచ్చు కదా, ఇండియన్ అని చెప్పుకోవచ్చు కదా, చాలా మంది మన దగ్గరకు వస్తారు కదా అనే విషయం రావడము సహజం. కాబట్టి ఇక్కడ రెండో భాగం ఎక్కడ వచ్చిందంటే, హిందూ అనే పదము, హిందుత్వము అనే పదానికి మనము భారతీయత బదులు హిందుత్వము అనే ఎందుకు మనం స్టిక్ ఆన్ అవుతున్నాం, ఎందుకు దాని మీద ఇన్సిస్టెన్స్ ఉందంటే, సరసంఘచాలక్ గారు చెప్తారు ఈ మూడు పదాలు సమానార్థి పదాలు అని మేము అనుకుంటున్నాము. మా మనసులో ఏమి దాని గురించి కన్ఫ్యూజన్ లేదు. వివేకానందుడు ఎప్పుడైతే అమెరికాలోకి వెళ్ళి ఇండియన్ కల్చర్ అన్నాడో, అరవిందో ఇండియన్ కల్చర్ అని వాడాడో, వాట్ దే మీన్ బై ఇండియన్ కల్చర్ ఆర్ భారతీయ కల్చర్ ఆర్ హిందూ కల్చర్ ఇస్ ద సేమ్. కానీ
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గత 100 సంవత్సరాల లోపల ఏవైతే దేశంలో మార్పులు వచ్చినాయో దాని కారణంగా కొంతము ఈ పదము పైన మనం ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పారు. దానికి ఒక ఉదాహరణ చెప్తే ఏమంటారంటే, బంగ్లాదేశ్ ఇవాళ ఏదైతే ఉన్నదో అక్కడ ఢాకా అనే పట్టణం ఉంది, దాని రాజధాని. ఈ ఢాకా పట్టణంలో 1946 లో ఒక అబ్బాయి జన్మించాడు అనుకుందాం. అతని పేరు రామ్. 46 లో జన్మించాడు. ఈ రామ్ 46 లో జన్మించినప్పుడు ఇతని ఐడెంటిటీ ఏంటిది అంటే అతను బ్రిటిష్ ఇండియన్ అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పరిపాలిస్తారు 46 లో. ఇప్పుడు సేమ్ రామ్ వాస్తవంగా అది భారతదేశంలో భాగమే కాబట్టి అతను భారతీయుడు కావాలి, భారతీయ సంస్కృతికి అవలంబించే వ్యక్తి కావాలి. కానీ 14th ఆగస్ట్ రోజున భారతదేశం పార్టిషన్ అయింది. అప్పుడు ఆ ఢాకాలో ఉన్న రామ్ బ్రిటిష్ ఇండియన్ నుంచి మారిపోయి అతను పాకిస్తానీ అయిపోయాడు. 1971 లో ఈ రామ్ అనే ఈ పాకిస్తానీ బంగ్లాదేశీ అయిపోయాడు. 2025 లో ఈ బంగ్లాదేశీ ఉన్న రాము బహుశా మళ్ళా భారతీయుడు అయిపోవచ్చు, చెప్పలేము. కానీ ఈ వ్యక్తి 3 సార్లు ఏవైతే మారిండో ఫ్రమ్ బ్రిటిష్ ఇండియన్ టు పాకిస్తానీ టు బంగ్లాదేశీ ఏదైతే మార్పు వచ్చిందో ఆ వ్యక్తి అయితే మారలే కదా. ఆ వ్యక్తి సపోజ్ ఇవాళ నువ్వు భారతీయ సంస్కృతిని అవలంబిస్తున్నావు అని మీరు వాళ్ళకి చెప్పారనుకోండి, వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు కదా. వాళ్ళు బంగ్లాదేశీ సంస్కృతి మాదని చెప్తారు, మాది బంగ్లా సంస్కృతి అని చెప్తారు. అంతకు పూర్వం పాకిస్తాన్ లో ఉన్నప్పుడు నువ్వు భారతీయ సంస్కృతిని అవలంబిస్తున్నావు అంటే అది నమ్మేవాడు కాదు. వాళ్ళు అక్కడ ఏం ఊరుకోరు, నువ్వు పాకిస్తానీ సంస్కృతిని అవలంబించిన వాడని చెప్తారు. కాబట్టి ఇతని యొక్క ఐడెంటిటీ మారినప్పుడు కేవలం సిటిజన్షిప్ మారిన కారణంగా అతని యొక్క కల్చరల్ ఐడెంటిటీ మారదు. కాబట్టి ఈ హిందూ ఐడెంటిటీ అనేది విషయం ఉందో దీన్ని మనము గట్టిగా పట్టుకుంటున్నాం. వాస్తవంగా హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి ఇది ప్రపంచ సంస్కృతి. ఇది వాస్తవంగా మానవాళికి కావాల్సిన సంస్కృతే మనం హిందూ సంస్కృతి అంటున్నాం. సో కృష్ణగోపాల్జీ మన సహసర్కారు గారు ఏమంటారంటే, ఎప్పుడైతే ఒక హిందువు భారతదేశం నుంచి విదేశాలకు వెళ్తాడో హిందూ రాష్ట్రం యొక్క ఒక చిన్న ప్యాకేజ్ ని అతనితో పాటు అతను తీసుకెళ్తాడు. ఎందుకంటే హిందూ రాష్ట్రము కానీ హిందూ జాతీయత యొక్క ఆలోచన పద్ధతిలో ప్రపంచం లోపల మనము డామినేషన్ చేయాలని మనకు కోరిక లేదు, ప్రపంచాన్ని ఉన్నతి వైపు తీసుకెళ్లాలని మనకు కోరిక ఉంది. కాబట్టి ఈ సంస్కృతి యొక్క ప్యాకేజ్ ఎప్పుడైతే అతను తీసుకెళ్తాడో విదేశాలకి, అతను హిందూ రాష్ట్రంనే అక్కడికి తీసుకెళ్తున్నాడు, ఒక ఎక్స్పాన్షన్ ని తీసుకెళ్తున్నాడు, హిందూ రాష్ట్రం యొక్క ఎక్స్పాన్షన్. ఇది కల్చరల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హిందుత్వ అని మనం చెప్పాం. కాబట్టి ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల లోపల ముఖ్యంగా ఎప్పుడైతే నేషన్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ బాగా బలపడ్డదో, రాజ్యాధారితమైన జాతీయ వ్యవస్థలు పెరిగినాయో, అట్లాంటి సమయం లోపల ఈ హిందుత్వాన్ని అటు జాతీయతగా అటు సంస్కృతిగా, మనది సాంస్కృతికమైన జాతీయత కాబట్టి మనకి హిందుత్వము జాతీయత అవుతుంది. హిందుత్వము మానవాళికి ఉపయోగపడే ఒక సాంస్కృతిక జీవన విలువలకి, మానవాళి యొక్క ఉత్థానం కొరకు ఇది ఉపయోగం అనే విషయం కూడా మనం అక్కడ స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్తాం. ప్రపంచంలో బయట దేశాల్లో అనేక మంది వేరే వాళ్ళ దేశాల్లో పుట్టి ఎవరైతే హిందూ జీవన విలువల్ని అవలంబించడం ప్రారంభం చేశారో వాళ్ళని సావర్కర్ డెఫినేషన్ చూస్తే వాళ్ళని హిందుత్వం లోపల వాళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. ముఖ్యంగా సోదరి నివేదితని కూడా ఆవిడ చాలా గొప్ప వ్యక్తిత్వము, భారతదేశం అంటే చాలా ప్రేమ ఉన్నప్పటికీ కూడా సోదరి నివేదితని సావర్కర్ రాస్తూ, ఆనీ బెసెంట్ ని సోదరి నివేదిత గురించి రాస్తూ, no matter how much of love they may profess for the Indian nation, still unfortunately they cannot be included in the breadth of హిందుత్వ అని సావర్కర్ హిందుత్వాన్ని రాస్తారు. కానీ సంఘం మనమైతే హిందుత్వాన్ని ఇవాళ ప్రతిపాదిస్తున్నామో దీంట్లో ప్రపంచంలో ఎవరున్నా కూడా ఈ జీవన విలువల్ని అవలంబించే వాళ్ళందరూ కూడా హిందూ సమాజంలో భాగము అని, హిందూ సంస్కృతికి భాగము, వాళ్ళందరూ వాళ్ళ హిందువులుగా భావిస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళని సహృదయంతో స్వీకరించాలి అని చెప్తాం. అయితే జాతీయత, రాష్ట్రీయత ఏదైతే వ్యవస్థ ఉన్నదో దీనిలో ఇవాళ ఉన్న అంబిగ్విటీ ఏదైతే ఉందో ఈ సమయంలో దాన్ని ఎట్లా ప్రతిపాదించాలనేది వేరే విషయం అయినప్పటికీ కూడా ఈ సాంస్కృతిక జీవన దృష్టి, భారతీయుల సాంస్కృతిక జీవన దృష్టి ఏదైతే ఉన్నదో దీన్ని మనము హిందుత్వము అని చెప్తున్నాం. అయిపోయిందండి.
ఏమైనా నమస్కారం అండి సార్, మీ వీడియో ఆన్ చేశారండి. చాలా చక్కగా వివరించారండి హిందుత్వం గురించి. ఇంతవరకు కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నాము, బట్ చాలా క్లారిటీగా ఇచ్చారు. సావర్కర్ చెప్పినట్టు జాతీయత, భూమి, సంస్కృతి, ఎవరైతే ఈ భూమిని పితృభూమిగా భావిస్తారో వారిని హిందుత్వగా వివరించవచ్చు అని చెప్పేసి చాలా విషయాలు చాలా చక్కగా వివరించారు. అలాగే బావిలోని కప్పకథ, సత్యం ఒకటే వివిధ రకాలుగా దర్శించుకుంటారని చెప్పేసి, భారతీయ సంస్కృతి అంతా ఒకటే, వివిధ ఏరియాలను బట్టి వివిధ రకాలుగా మనం సంతరించుకుంటుంది అని చెప్పేసి చాలా చక్కని విషయాలు చెప్పారు. అలాగే ఆయా దేశాల్లో వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ లో కానీ వారి ఆలోచన విధానాన్ని ఒక సారూప్యత ఉందని చెప్పి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. దేశ విభజన సమయంలో కేవలం దేశం విభజన అయింది, సిటిజన్షిప్ మారింది, కానీ భారతీయ సంస్కృతికి వాళ్ళ యొక్క ఆ ప్యాకేజ్ ఆ విధంగానే ఉంది. భారతీయ సంస్కృతికి వాళ్ళు మారలేదు, ఓన్లీ సిటిజన్షిప్ మాత్రమే మారిందని చెప్పేసి చాలా అద్భుతమైన విషయం చెప్పారు. ప్రపంచాన్ని జయించాలనే కోరిక భారత్కి లేదు, కానీ ప్రపంచ ఉన్నతిని కోరే సంస్కృతి మన హిందుత్వం దాన్ని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. అలాగే మానవాళిని ఉన్నత స్థితికి ఉపయోగపడేది మన హిందుత్వ సంస్కృతి అని చెప్పి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఈ సందర్భంగా మన డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. రాజభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం. నమస్కారం. చాలా బాగుందండి. ఆయుష్ గారు చాలా చక్కటి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఎన్నో విషయాలు, ప్రధానంగా హిందూయిజం, హిందుత్వ ఈ రెండులో ఉన్న కన్ఫ్యూజన్ మనకు క్లారిఫై చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం, సమాజం, ధర్మం ఇటువంటి పదాలను కూడా, సంస్కృతి, వీటి మీద కూడా చాలా క్లారిటీ వచ్చింది. అదేవిధంగా ఎవరు హిందూ అన్నదానికి దాని వైశాల్యం ఎలా, మన డెఫినేషన్ ప్రకారం ఎలా మారింది అనేది చాలా విషయాలు, మన దేశం నుంచి విదేశాలకు వెళ్ళి ఉన్న భారతీయులు, తర్వాత మన ధర్మం పట్ల ఆకర్షితులైన విదేశీయులైనా కానీ వాళ్ళు ఏ భావంతో ఉన్నారు, వాళ్ళ దృష్టికోణం ఏంటి, దాన్ని బట్టి కూడా వాళ్ళు హిందువులని, హిందుత్వ అనే ఒక ఎక్స్పాండెడ్ కాన్సెప్ట్ చాలా క్లారిటీ ఇచ్చింది. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎనీ క్వశ్చన్స్ సార్? పార్టిసిపెంట్స్ అందరికీ మనవి ఏంటంటే, మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగడానికి ఒక 30 minutes మనకు టైం ఉంది. ఆ 30 minutes లో ఎవరైనా క్వశ్చన్స్ అడగాలనుకున్న వాళ్ళు మోర్ అనే ఆప్షన్ ఉంటుంది మీ స్క్రీన్ లో, దాన్ని క్లిక్ చేసినట్టుంటే రేజ్ బటన్ ఉంటుంది, రేజ్ హ్యాండ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినట్టుంటే మీరు క్వశ్చన్ అడగడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది నాకు. సో దట్ మిమ్మల్ని లైవ్ లోకి తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆయుష్ గారు, మీరు మీ ఆడియో అండ్ వీడియో 2 ఓపెన్ చేసి ఉంచండి. ఇప్పుడు నమస్కారం అండి. ఇప్పుడు సత్యనారాయణ గారు ఒక క్వశ్చన్ అడుగుదానికి రెడీ ఉన్నారు సార్. సత్యనారాయణ గారు అడుగుతాండి. ఆయుష్ జీ, మనకు ఒకటి ఆంగ్లో ఇండియన్ అనే పదం ఒకటి వినపడుతూ ఉంటది. వాళ్ళు ప్రతినిధులుగా పార్లమెంట్ లో, బహుశా అసెంబ్లీలలో ఉందా లేదో తెలియదు, కానీ పంపించబడుతుంటారు. అసలు ఆంగ్లో ఇండియన్ అంటే ఏంటి, వాళ్ళ పాత్ర ఏమిటి ప్రస్తుతం? ఒక పుస్తకము భవానీ జంక్షన్ లో ఒక పుస్తకం వచ్చింది, చాలా సంవత్సరాలు దాన్ని బ్యాన్ చేశారు. ముఖ్యంగా ఆంగ్లో ఇండియన్స్ బ్రిటిష్ సోల్జర్స్ కి ఇక్కడున్న మహిళలకి పుట్టిన సంతానం ఆంగ్లో ఇండియన్స్ అండి, ప్రముఖంగా. అంటే బేసిక్ డెఫినేషన్ అది. కాబట్టి అది రకరకాల కారణం కావచ్చు, అది వాళ్ళు అక్రమంగా ఉండొచ్చు, ఇక మిగతా అన్ని టైప్స్. అయితే వీళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైంది, మిక్స్డ్ ఆరిజిన్ ఉంది కాబట్టి, ముఖ్యంగా మన బ్రిటిష్ వాళ్ళు భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా విషయాల్లో కొన్ని
అంటే వెళ్ళిపోయేటప్పుడు కంప్లీట్ ఇండిపెండెన్స్ అనేది లేదు కదా. ఆ, సో వీళ్ళ పట్ల వ్యవహారము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎట్లుంటది అనేది విషయం వాళ్ళకు కూడా డౌట్ ఉండే. కాబట్టి ఈ స్పెషల్ కేటగిరీ ఒకటి ఆంగ్లో ఇండియన్స్ కి వాళ్ళు వెళ్ళిపోయే ముందరే కోరుకోవడము, అది యాక్సెప్ట్ కావడం అది జరిగింది. అయితే ఆ పాపులేషన్ రఫ్లీ 5 లక్షలు ఉంది అనుకుంటా మొత్తం ప్రపంచం మొత్తంలో చూస్తే కూడా. భారతదేశం 1,00,00,000 వరకు వాళ్ళ పాపులేషన్ ఉంది వాస్తవంగా. ఈ మధ్యలో అది కూడా తీసేసినట్టున్నారు ఆ పార్లమెంట్ లో సీట్ కూడా ఐడియా లేదండి అది. ఈ మధ్యలో తీసేస్తారు. నామినేట్ చేస్తుంటారు. ఆ ఇద్దరు మెంబర్స్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. అది 2020లో ఆ రిజర్వేషన్ పోయింది ఇప్పుడు. ఓకే ఓకే, ధన్యవాదండి. సార్ ఇంకొక చిన్న మన చెప్పారు, ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో కానీ బయట కంట్రీస్ లో కానీ నివసిస్తున్న వాళ్ళు 3rd జనరేషన్ లో కానీ 4th జనరేషన్ లో కానీ పుట్టిన పిల్లలు వాళ్ళ అంటే మన హిందుత్వము అనేది ఏ విధంగా మనం చెప్పగలుగుతాం? వాళ్ళ సంస్కృతిని బట్టే మనం హిందుత్వం అని చెప్పవచ్చు లేకపోతే ఎలా? హలో, అదే అవును. ఇంకా మనం ఏదైతే చెప్తున్నామో భారతదేశం యొక్క కల్పనలో ఈ డివిజన్స్ అనేది బౌండరీస్ అనేది ఉన్నప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ ఎట్లయితే ఒక ఆత్మకి ఒక శరీరం కావాలో, ఆత్మ తన లక్ష్యం వైపు వెళ్ళడానికి అంటే మోక్ష సాధన కొరకు ఆత్మకు ఒక శరీరం కావాలి సాధన చేసుకోవడానికి. అట్లాగే మానవాళి యొక్క జీవన విలువలు ఏవైతే ఉన్నాయో, మానవుడిలాగా జీవించడానికి ఏవైతే జీవన విలువలు కావాలో దానికి ఒక బాడీ, ఒక ఫ్రేమ్ కావాలి. ఆ ఫ్రేమ్ మాత్రమే భారతదేశం. అంటే మనం కేవలం తత్వచింతన చెప్తున్నాం అనుకోండి, అందరం ఒకటే, అన్నిటి లోపల ఒకటే ఉన్నదని చెప్తే కూడా ప్రపంచంలో చూడడానికి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కదా. చూడడానికి ఎగ్జాంపుల్ ఏదుందో, మోడల్ హ్యూమన్ బీయింగ్ ఎట్లుండాలి అనేది భారతదేశంలో మనం చూపించడానికి మన భూభాగం. మన కల్పన లోపల ఏమంటున్నాం మనము, ఈ స్వచ్ఛభువనత్రయం అంటున్నాం. మన హిందువుల యొక్క కల్పనలో మన కేవలం మన భూమే కాదు, స్వదేశో భువనత్రయం అంటున్నాం. 3 లోకాలు కూడా మనకి స్వదేశమే కింద లెక్క వాస్తవంగా. అందుకనే వేద సూక్తం ఏమంటుంది, మాతా భూమి పుత్రోహం పృథివీ అంటే, ఈ భూమి నా తల్లి అని చెప్తుంది. కానీ కేవలం ఈ భూభాగం మాత్రమే నా తల్లి అని అనట్లేదు. కానీ భూభాగం లేదనుకోండి, మీరు అవతలవాడు ఎప్పుడైతే మనలాగా ఆలోచన చేసేవాడు అవతలవాడు కాదు కదా, అవతలవాడు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, కాబట్టి దాని కొరకు బౌండరీస్ కూడా అవసరం. ఆ బౌండరీస్ ని రక్షణ చేసుకుంటూ సంస్కృతిని కాపాడుకోవాలి. ఈ కాపాడుకున్న సంస్కృతిలో ఇక్కడి నుంచి ఎప్పుడైతే ప్రపంచంలో మిగతా దేశాలకు వెళ్తారో మనం ఏం కోరుకుంటున్నాం, అందుకనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉందనుకోండి, అక్కడ ఉన్న మన పని హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరు మీద నడుస్తుంది. అక్కడ RSS పేరు మీద నడవదు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కాదు అక్కడ. మనం ఏం కోరుకుంటున్నామంటే ప్రతి దేశంలో ఒక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఉండాలి. అది వాళ్ళ యొక్క జాతి యొక్క మౌలికమైన విషయాల్ని ఆలోచన చేస్తూ హిందువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళపైన పడాలి. సో దట్ అక్కడున్న ఆలోచన పద్ధతులు కూడా ఒక రిఫైన్మెంట్ వస్తుంది అని. 3వ భాగం ఏంటంటే, అమెరికా లాంటి దేశాలు, ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, వీళ్ళు 3 ఈ పెద్ద ఖండాల్లో ప్రీ క్రిస్టియన్ ఒక సివిలైజేషన్ ఉంది కదా. అట్లాగే మధ్య ఆసియా లోపల ప్రీ ముస్లిం సివిలైజేషన్ ఒకటి ఉన్నది. వీళ్ళందరూ ఎవరు? ఉదాహరణకి స్పెయిన్స్ ఉన్నారు, ఆస్టెక్స్ ఉన్నారు, మాయన్స్ ఉన్నారు అమెరికా లోపల. అటు నేటివ్ అమెరికన్స్ ఏదైతే చెప్తుంటాం వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ప్రకృతిని ఆరాధించే వ్యక్తులు. ఒకటి, భారతదేశము హిందూ సంస్కృతిని వాళ్ళు వాళ్ళ పెద్ద అన్నయ్యలాగా గౌరవిస్తారు. మనం ప్రతి సంవత్సరము ఒక కార్యక్రమము, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్ అండ్ రీసెర్చ్ అనే ఒక సంస్థ ఉంది మనది. దీని ఆధారంగా మనం ప్రతి సంవత్సరం ఒక ప్రోగ్రామ్ ఏం చేస్తామంటే, ఈ మార్జినలైజ్డ్ సో కాల్డ్ ప్రిమిటివ్ ట్రైబ్స్ అని ఏదైతే చెప్తారో, అంటే అబార్జినైల్స్ అని వాళ్ళు ఎవరైతే పిలుస్తుంటారో, అక్కడ ఆ మూల నివాసులు, ఆయా దేశాల యొక్క మూల నివాసులు, అట్లా 32 మూల నివాసి జాతుల్ని మనం ఇక్కడ
కార్యక్రమం చేస్తాం వాళ్ళకి. అంటే ప్రీ క్రిస్టియన్, ప్రీ ఇస్లాం సివిలైజేషన్స్ ఉన్న ఏవైతే జనజాతులు ఉన్నాయో, అవర్ ట్రైబ్స్ ఇవాళ మిగిలి ఉన్నాయో, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనతో పాటు కలిసి డిస్కస్ చేస్తారు. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఓన్ ల్యాండ్, మనం ఎట్లా కాపాడాలనే విషయం. దీన్నే మీరు ముందుకు తీసుకెళ్తే వాళ్ళ అమెరికాలో మధ్యలో ఒక లిండా జాన్సన్ అని ఆమె, లీజా మిల్లర్ అని ఒక ఆవిడ ఒక వ్యాసం రాసింది. వీఆర్ ఆల్ హిందూస్ నౌ అనే ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసంలో ఏమంటదంటే, మామూలుగా క్రిస్టియన్ బిలీఫ్స్ లోపల రీఇన్కార్నేషన్ లేదు, పునర్జన్మ లేదు. క్రిస్టియన్ బిలీఫ్స్ లోపల మనం నమ్ముతున్న దానికంటే ఇంకొక మార్గం కూడా ఉన్నదనే విషయం లేదు. కానీ వాళ్ళు అమెరికాలో వాళ్ళు సర్వే చేస్తే ఇవాళ 60 to 70% అమెరికన్స్ రీఇన్కార్నేషన్ లో బిలీవ్ చేయరు. వాళ్ళు క్రైస్ట్ ఇస్ ద ఓన్లీ వే అని బిలీవ్ చేయరు అని చెప్తూ, దేర్ ఆర్ మెనీ వేస్ టు రీచ్ ది ఆల్మైటీ అని వాళ్ళు నమ్ముతున్నారు. ఇవన్నీ ఏంటివంటే ఇవన్నీ హిందూ థాటే కదా. కాబట్టి లీజా మిల్లర్ ఆ వ్యాసంలో రాస్తుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది అది. వీఆర్ ఆల్ హిందూస్ నౌ అని ఆమె ఒక వ్యాసం రాసింది. ఏదో రకంగా మన ప్రభావము ప్రపంచ వ్యాప్తంగా, మన సాంస్కృతిక ప్రభావం వల్లనే అది జరిగిందని అనుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అలాగే మనకు ఆత్మ విషయాల గురించి కూడా వచ్చింది కనుక మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఆత్మకు మోక్షం కావాలి అనుకున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, ఎన్ని రకాల జన్మలు ఎత్తినా, చివరికి భారతదేశంలో పుట్టిన ఆత్మ భారతదేశంలో జన్మించినప్పుడే ఆత్మకు మోక్షం రావడానికి పాసిబిలిటీ ఉందని మనం విన్నాము సార్. హలో, మీరు ప్రశ్న అడుగుతున్నారా? మీరు ప్రశ్న అది ఎంతవరకు అది నాకు తెలియదు కదా, నీకు మోక్షం వచ్చినప్పుడు చెప్తా నేను ఏంటనేది. కానీ అది బేసిక్ గా శ్వేతలానా చాలా మంది వాళ్ళు అట్లాంటి కథ ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత తపస్సు చేసిన తర్వాత కూడా అతనికి దైవ సాక్షాత్కారం లభించకపోతే అతను గంగా నది ఒడిన వెళ్ళి నేను అక్కడ ఉత్తరం రాసి చనిపోయాడు అని, ఇక్కడ ఈ నదిలో చనిపోతే మళ్ళా నాకు జన్మ ఇక్కడే లభిస్తుంది, నాకు ఇక్కడ సాధన అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పేది నాకు అర్థమైంది ఏంటంటే అండి, మీరు వివేకానంద జీవితంలో ఈ ఘట్టం చూస్తారు. వివేకానంద అమెరికా అంతా తిరిగిన తర్వాత రిటర్న్ వచ్చి శ్రీలంకలో, అప్పుడు శ్రీలంక ఉన్నది, సిలాన్ లో మొదటిసారి వారు అడుగు పెట్టిన తర్వాత శ్రీలంకలో ఆ మట్టిని తీసుకొని రుద్దుకుంటుంటాడు. అందరు అడుగుతారు ఎందుకు రుద్దుకుంటున్నాం అంటే, వారు అంటారు నేను ఇన్ని సంవత్సరాలు భోగభూమిలో జీవించాను కాబట్టి ఆ ఆలోచనలు నా పైన కూడా వచ్చి ఉంటది. కాబట్టి ఈ భూమి యొక్క తత్వం ఏంటిదంటే ఇక్కడ ఆధ్యాత్మికత అనేది మట్టిలో ఉన్నదని చెప్తారు. అందుకంటే కంకరమే శంకర్ అంటాం కదా మనం. దాని ద్వారా ఇక్కడ మార్పు వస్తుంది, ఆలోచన కూడా ఇక్కడ మార్పు వస్తుంది. ఎందుకంటారు అంటే ఇది వాయుమండలం అట్లాంటిది. ప్రతి చోట ఆధ్యాత్మికత సిద్ధాంతము చర్చ దీని గురించి చింతన నడుస్తూ ఉంటది. కాబట్టి మనిషి సహజంగా ఆ మార్గంలో పోయే అవకాశం ఉంది అని అది నాకు అర్థమైంది. ప్రపంచంలో వేరే చోట్ల మోక్షం వస్తా లేదా అనేది ఇక అంటే అది మన భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం వాస్తవమే. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక లేదు మన దగ్గర, కానీ వివేకానంద శ్రీలంకన్ మట్టిని ముట్టుకునే నేను ఇక్కడ మోక్షం వస్తుంది అనుకున్నాడు. కాబట్టి ఒక రకంగా మీరు చెప్పే భాష ఏంటంటే అఖండ భారతంలో జన్మిస్తే అసలు మోక్షం రావాలి. కానీ ఇప్పుడు అఖండ భారతంలో పాకిస్తాన్ వాడు కూడా ఉన్నాడు, వాడు కూడా మోక్షం రావాలి లెక్కన. కొద్ది ఇబ్బందికరమైన విషయం. అలాగే మన ఆయుచితల లక్ష్మణరావు గారు మాట్లాడుతున్నారు సార్. సార్ చెప్పండి. నమస్కారం అండి ఆయుష్ గారు. నమస్తే అండి. చాలా చాలా వివరంగా మంచి రెఫరెన్స్లతోని చక్కగా చెప్పారు. ఒక 2 ప్రశ్నలు ఉన్నాయండి నా దగ్గర. ఒకటేమో భారతదేశానికి సంబంధించిన ఈ హిందూ జీవన విధానంలో మ్యాక్స్ ముల్లర్ ఒక మాట చెప్పాడు, ప్రపంచంలో ఇతర మతాలలో వేదాంతము లేదా ఫిలాసఫీ వేరు, మతం వేరు, కానీ భారతదేశానికి వచ్చేసరికి రిలీజియన్ ఫిలాసఫీ 2 ఒకటే అని చెప్పాడు. నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, తత్వము, జీవన విధానము, జాతీయత
ఇవి మూడు ఒకదానికి ఒకటి అనుసంధానమై ఉన్నాయి, ఇంటర్ట్వైన్డ్ ఇవి. ఇప్పుడు తత్వము జీవన విధానము చూస్తే మన దేశంలో అనేక రకాలుగా అది విజిబుల్ గా ఉంది, కానీ ఇవి జాతీయత వైపు లింక్ కావడం లేదు. ఇప్పుడు ఉదాహరణకి అనేక రకాల దీక్షలు పడుతున్నారు, ఎవరికి వాళ్ళు ఏ దేవుడి దీక్షకు ఆ దేవుడి దీక్షలు పెట్టుకుంటున్నారు, వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఇదంతటిని జాతీయత వైపు మరల్చడం ఎలా, మనలాంటి సంస్థలు ఎట్లా పనిచేస్తే బాగుంటది అనేది ఒక ప్రశ్న అండి. రెండవది, నేను ఒక చోట ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక అతను నాకు ప్రశ్న వేశాడు, అది సమాధానం చెప్పలేకపోయాను, మీరు చెప్తారేమో అని అడుగుతున్నాను. ఈ పునర్జన్మకు సంబంధించి ఒక జీవి చనిపోయిన తర్వాత ఈ ఆత్మయే మరొక శరీరంలో ప్రవేశిస్తుంది అని చెప్తాం కదా, అట్లా అయినప్పుడు ఈ సంఖ్య ఎందుకు పెరుగుతూ ఉన్నది? ఆత్మలు సమానం ఉండాలి కదా, సంఖ్య ఎందుకు పెరుగుతూ ఉన్నది అనే ప్రశ్న వచ్చింది. సరే 84 లక్షల ప్రాణులు అనుకున్నప్పటికీ మళ్ళీ 84 లక్షల ప్రాణులే ఉండాలనా? ఈ సంఖ్య సరే ఆత్మ దీనికి సంబంధించినటువంటి క్లారిటీ నేను ఇవ్వలేకపోయినా మీ దగ్గర ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని 2 అంశాలు ఓకే, మీరు ఏమంటారు దాన్ని, వైదిక పండితుల్ని కానీ సన్యాసుల్ని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగారు. ఆయన రెండో ప్రశ్నకి ఫిజిక్స్ లో ఉన్న సమాధానము, ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటాం. సో ఎనర్జీ అనేది కామన్, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంటుంది. కాబట్టి కేవలం జీవరాశుల్లోనే కాదు, ఆ ఎనర్జీ ఏ ఫార్మ్ లో అయినా పోవచ్చు. మనమేమో జడ పదార్థంలో కూడా చైతన్యం ఉందని చెప్తున్నాం. కాబట్టి ఈ మనిషి, ఈ జీవుడు, మీరు చెప్పిన దాంట్లోనే 84 లక్షల జీవరాశులు ఉంటే ఏ జీవరాశులు ఎంత సంఖ్య ఉన్నది లెక్కేలేదు కదా. ప్రతి ఆ లెక్కేసుకుంటే కూడా తెలుస్తుంది. కానీ అంటే జోక్గానే చెప్తారు కానీ బీర్బల్ కథల్లో ఒక కథ ఉంది. ఇట్లా అక్బర్ ఒకసారి బీర్బల్ని అడుగుతాడంట, అంటే మిగతా వాళ్ళని అడుగుతారు, మిగతా వాళ్ళు అసూయ పడుతుంటారు కదా, వీళ్ళు ఇక బీర్బల్ని అన్నిసార్లు పిలుస్తూ ఉంటాడు. మనం తెనాలి రామంగడు కృష్ణదేవరాయల కింద అన్వయించుకుందాం, దాన్ని పిలిచి అడుగుతాడు అనమాట. మిగతా వాళ్ళు అంటారు, మీరు ప్రతిసారి ఆయన్ని అడుగుతారు, మమ్మల్ని ఎందుకు అడగారంటే, వీళ్ళు అడుగుతారు, వాళ్ళని అడుగుతాడు, మన దేశంలో ఎన్ని కాకులు ఉన్నాయి అని అడుగుతారు. అంటే వీళ్ళు ఏం సార్ ఇట్లా అడిగిన ప్రశ్న అని చెప్పి ఆలోచన చేస్తారు. అప్పుడు బీర్బల్ అక్కడి నుంచి వస్తా ఉంటాడు, అంటే తెనాలి రామ వస్తాడు, అడుగుతాడు, ఇదిగో ఈయన అడుగుదాం చూడండి అని అడుగుతాడు, ఎన్ని కాకులు ఉన్నాయి మన దేశంలో, మన రాజ్యంలో అని చెప్తే అతను చెప్తాడు 132,430 అని చెప్తాడు. అంటే అరే ఇంత కరెక్ట్ గా ఎట్లా చెప్పినావు నువ్వు? నేను లెక్కేస్తున్నా సార్ అంటాడు. నేను ముందు నుంచి లెక్కేస్తున్నా అంటే, మరి ఎట్లా దానికంటే తక్కువ ఉంటాయి అంటే వేరే ఊరికి పోయి ఉంటాయి అని చెప్తాను, దానికంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళ బంధువులు వచ్చి ఉంటారు అని చెప్తాను. కాబట్టి మనము ఎన్ని జీవరాశులు ఎన్ని ఉన్నాయనేది లెక్క మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఇప్పుడు అతను అడిగిన వాడు కూడా ఇంకో విషయం కూడా ఉంది, పునర్జన్మలో విశ్వసించని వాళ్ళు కూడా హిందువులు భారతదేశంలో చార్వాకులు అదే కదా. చార్వాకులు ఏమంటారు, ఈ ఒకటే శరీరం ఉంది, రుణం కృత్వా కృతం పిపేద, పునర్జన్మ అనేది ఎవడు చూసిండు, ఇక్కడ ఎంజాయ్ చేయని చెప్పాడు. అతన్ని కూడా మనం ఋషి అంటున్నాం. కాబట్టి జీవన మూల్యాలు ఏవైతే మనం చెప్తున్నామో, జీవన మూల్యాల్లో పునర్జన్మ అనేది డిస్కషన్ లేదు. జీవన మూల్యం లోపల, సృష్టి లోపల మంచి చేయడమే జీవన మూల్యం మనది, సృష్టి కోసం. మీరు ఏ ఆధారం తీసుకుని దాన్ని నమ్ముతున్నారనే విషయము రెండో విషయం, అది సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్, మొదటి ప్రశ్నకు వచ్చేసరికి మనము మన పనులలో నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క సంప్రదాయానికి ఈ భూమితోటి తప్పనిసరిగా ఒక అనుబంధం ఉన్నది. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 8-10 సంవత్సరాల కిందట ఎప్పుడైతే మనం ఈ జమ్మూ కాశ్మీర్ పైన అవగాహన పెంచడానికి ఆర్టికల్ 370 అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తుండేనో, ఒక ఆటోమొబైల్ అసోసియేషన్ వాళ్ళతో ఒక సమావేశం అయింది. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇట్లా అవుతుంది ఆర్టికల్ 370, అప్పుడు నెహ్రూ ఇట్లా చేశాడు, అదే ఒప్పందము, ఇదంతా షేక్ అబ్దుల్లా, ఇదంతా చెప్తుంటే కూడా వాళ్ళు డ్రైగా వింటున్నారు. కొంతసేపు తర్వాత నేనన్నా, ఒక సమయం రావచ్చు మనము వైష్ణోదేవికి వెళ్ళాలంటే కూడా వీసా తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు అని చెప్పాను. వాడు టక్కని కోపం వచ్చింది. అతను కోపం అంటే ఒకసారి రియాక్ట్ అయినాడు,
क्या बोल रहे साहब आप, वैष्णो देवी जाने के लिए वीजा लेना पड़ता అన్నాడు. అన్నా మరి आज मानस सरोवर जाने के लिए आप वीजा ले रहे ना. సో మీరు మన సంప్రదాయాల్లో ఎక్కడో అక్కడ ఈ జాతీయతని, భూమి, ఇక్కడ ఉన్న సంస్కృతి, ఇక్కడ ఉన్న సమాజాన్ని లింక్ చేస్తే అతను కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే బై నేచర్ హిందువు అతను మన యొక్క మతం, మన పూజా పద్ధతిలో ఉన్న పద్ధతి అది. సామూహిక యజ్ఞయాగాలు మనం చేసినప్పుడు కూడా మోక్ష సాధన ఇండివిజువల్ కదా. మనం అందరం ఒక దేవుడిని నమ్మితే అందరికి మోక్షం వస్తుంది మనం చెప్పాం. నువ్వు యేసుక్రీస్తు నమ్మితే ఇక అందరూ ఇక సమాజం అంతా కూడా ఫర్ ఎవర్ ఎటర్నల్ హెవెన్ కి వెళ్ళిపోతుంది. అక్కడ ఇక్కడ అట్లా లేదు కదా. మీరు ప్రతివాడు ప్రయత్నం చేసుకోవాల్సిందే. కాబట్టి ప్రతివాడు ఏం చేస్తుంటాడు, అతను స్వయంగా దీక్ష తీసుకోవడము, దీక్ష కొరకు సాధన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి మనం నెక్స్ట్ లెవెల్ ఐడెంటిటీ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఈ దీక్షను చేసుకోవాలంటే ఈ భూమి ఉండాలి. ఈ భూమి లోపల స్వతంత్రంగా ఆలోచన చేసే పద్ధతి హిందూ జీవన విలువల ఆధారంగానే ఉన్నాయి. కాబట్టి హిందూ సంస్కృతి బతుకుంటేనే మీ సంప్రదాయం ఉన్నది. అది మీరు కుల సంఘాలకు చెప్పొచ్చు, అది సంప్రదాయాల వాళ్ళకి చెప్పొచ్చు. ఎవడు ఈ ఈ సంస్కృతిని అవలంబిస్తున్న వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ రెజొనేట్ అవుతారండి. అందుకని మనం ధర్మ జాగరణ పనులు కూడా చూస్తాం కదా, చాలా ఎక్కువ మనకి కనెక్ట్ వస్తున్నది ఎక్కడైతే సమాజము వాళ్ళ కులం కానీ వాళ్ళ సామాజిక వర్గం ఏదున్నదో వాళ్ళు ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ తీసుకుంటారో తొందరగా రిజల్ట్ వస్తుంది మనకు. కాబట్టి అది మనం ఒక యాంగిల్ కింద హిందూ సంస్కృతి అంటే అదేదో వేరు, మనం వేరు, మన జీవితం వేరు, ఆ జీవితం వేరు అని అనుకుంటే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు గత సంవత్సరం మన కుంభమేళాలో ఇప్పుడు ప్రతి సంవత్సరం చెప్తుంటే ఇన్ని కోట్ల మంది కుంభమేళాకు వస్తారు, మనం ఏం చేస్తున్నాం. ఒకప్పుడేమో కుంభమేళాల్లో అన్ని రకాల ఈ సంప్రదాయాల ఆచార్యులందరి యొక్క సమావేశాలు జరగడం అవన్నీ జరుగుతుండే. కుంభమేళాల్లోనే స్మృతుల యొక్క స్మృతి మారుతుండే. అది మారిపోయింది. ఈ గత సంవత్సరం జరిగిన కుంభమేళ, గత 2 సంవత్సరాలు అయిందంట, మన కుంభమేళాలో రకరకాల సమావేశాలు మన వాళ్ళు ఏర్పాటు చేశారు. దాంట్లో ధర్మాచార్య సమావేశము, విజ్ఞాన మేళ పెట్టారు, సేవకు సంబంధించిన స్టాల్స్ పెట్టారు. ఇట్లా రకరకాల కార్యక్రమాలు మనం రూపొందించిన కారణంగా విద్యావేత్తలు వాళ్ళ కొరకు సమావేశం పెట్టారు. చాలా మంచి కార్యక్రమాలు కుంభమేళలో జరిగిన కారణంగా ఇవాళ ఆధ్యాత్మిక సాధన కొరకు వచ్చిన వాడు కూడా జాగ్రత్త వైపు కనెక్ట్ అనేది మనం తీసుకురాగలుగుతాం. హలో, చెప్పండి. ఓకే, లక్ష్మణరావు గారు అయిపోయిందా మీది? ఓకే అండి. ఓకే, నా రిక్వెస్ట్ చంద్రశేఖర్ గారు. నమస్తే ఆయుష్ జీ. నమస్తే అండి. చంద్రశేఖర్ ఫ్రమ్ ప్రజ్ఞా భారతి, హైదరాబాద్. బాగున్నారా? హలో హలో సార్. హలో సార్, 1 minute సార్. ఓకే, చెప్పండి. బాగున్నా చంద్రశేఖర్ జీ. రైట్. ఓకే, ఇది ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. హిందూయిజం అంటే యాక్చువల్లీ ఒక రిలీజియస్ బిలీఫ్ అని, హిందుత్వ అంటే ఒక పొలిటికల్ మూవ్మెంట్ అని, ఆ రకంగా ఇక్కడ మన ప్రాపగేషన్ జరుగుతుంది. దట్ ఈస్ యాక్సెప్ట్, అంటే మనం వాట్ ఎవర్ వెదర్ వి యాక్సెప్ట్ ఆర్ నాట్, దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ప్రాపగేటెడ్. ఎనీవే, మోహన్ భగవత్ కూడా గారు చెప్పినట్టు ఇదొక హిందుత్వ అనేది ఒక ఐడియాలజీ అండ్ ఇండియా యొక్క ఐడెంటిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. మీరు దాన్ని కొంచెం క్లారిఫై చేసి బాగా చెప్పారు. వెరీ నైస్ అండి. 2 విషయాలు. ఫస్ట్ ఏంటంటే, నిరంజన్ గారు అడిగిన దానికి బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఏం లేదు, అమెరికాలో కానీ ఇక్కడ వేరే దేశాలకు వెళ్ళిన హిందువులు ఒక 3-4 జనరేషన్స్ తర్వాత వాళ్ళ ఆలోచన పద్ధతి పరిస్థితులు ఏంటంటే, నా యొక్క అబ్జర్వేషన్, నేను విట్నెస్ చేసింది జస్ట్ ఒక అండర్ 1 minute ఐ జస్ట్ వాంట్ టు పుట్ ఇట్ ఫార్వర్డ్. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కానీ, ఫీజీ కానీ, మారిషస్ కానీ, సిషెల్స్ కానీ, కరీబియన్ ఐలాండ్స్ కానీ అన్ని చోట్ల హిందువులు ఉన్నారు. దాదాపు నాకు తెలిసి ఒక 4-5 generations అనుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా కానీ, ఫీజీ కానీ చూసినట్టయితే, ఆ రోజుల్లో మన ఇండియా నుంచి సముద్ర మార్గం ద్వారా చెరుకు పంటల్లో, పొలాల్లో కార్మికులుగా పనిచేయడానికి, కూలీలుగా పనిచేయడానికి ఓడల్లో తీసుకొని వెళ్ళారు. వెరీ రిస్కీ జర్నీ చేస్తూ కూడా అక్కడికి వెళ్ళి చాలా కష్టపడుతూ చస్తూ బతుకుతూ మొత్తానికి వాళ్ళ పిల్లల జనరేషన్ అయినా బాగుంటుందేమో నెక్స్ట్ అన్నట్టుగా ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేశారు. బట్ కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చారు, కొంతమంది అక్కడ ఉండిపోయారు, ఆ కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి. బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈస్,
సౌత్ ఆఫ్రికాలో ఈ రోజు చూసుకున్నా కూడా దాదాపు ఒక 1.1 to 1.4% హిందూస్ ఉన్నారు సౌత్ ఆఫ్రికన్ పాపులేషన్ అంటే మన నంబర్ వైజ్ చూస్తే. వాళ్ళు కానీ ఫీజీలో కానీ ఈ రోజు వరకు కూడా ఈవెన్ 4th జనరేషన్ పిల్లలు కూడా వాళ్ళు ఇండియానే మా ఆరిజిన్ అనే దృక్పథంతో వాళ్ళు ఇంకా గౌరవిస్తూ ఏనాటికైనా జన్మలో ఒక్కసారైనా ఇండియా విజిట్ చేయగలుగుతామా చేస్తామా అనే దాంతోటే ఉంటుంటారు. చాలా మంది వీలైనంత వరకు ఒక్కసారైనా వాళ్ళ లైఫ్ లో ఇండియా వచ్చి విజిట్ చేస్తూ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఐ హావ్ విట్నెస్డ్ అండ్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ టు ఇండియా అండ్ విజిటింగ్ అండ్ గోయింగ్ బ్యాక్. దే ఆర్ వెరీ హ్యాపీ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం వాళ్ళు ఇండియాలో ఉన్న మన హిందువులు, సౌత్ ఆఫ్రికాలో కానీ ఫీజీలో కానీ ఉన్న హిందువులు, వాళ్ళ జీవన విధానం మన జీవన విధానం చూస్తే మనం ఏంటంటే వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్ అని నా ఒపీనియన్. అక్కడ వాళ్ళని చూసినట్టయితే డే టు డే లివింగ్ లో కానీ ఇంట్లో మాట్లాడుకునే వాళ్ళ భాష తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, పంజాబీ కావచ్చు, గుజరాతీ కావచ్చు, దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ దట్ లాంగ్వేజ్, స్పోకెన్ లాంగ్వేజ్ లాగా ఇంట్లో వరకు అది వాడుతున్నారు. వాళ్ళ పిల్లలకి మునిమనవుల దాకా కూడా నేర్పుతున్నారు. దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్ దట్, విచ్ ఇస్ ఎ గ్రేట్ థింగ్. అండ్ కల్చర్ వైజ్ గా చూస్తే కాళ్ళకి మెట్టలు కానీ, మంగళసూత్రాలు కానీ, బొట్టు పెట్టుకోవడాలు కానీ, చీరకట్టు కానీ, బట్టలు వేసే వస్త్రధారణ ఇవన్నీ ఓకే. బయటకు వెళ్ళినప్పుడు వర్క్ వైజ్ గా ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టుగా డ్రెస్ అప్ అవుతారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఐ మీన్ వీ కెనాట్ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. దట్ ఈస్ టు బి లైక్ దట్. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజీలో చూసినట్టయితే వాళ్ళు ఒక గుడి దగ్గర ఒక కొలం లాంటిది కట్టుకొని గంగాజలు తీసుకెళ్లి దానిలో కలుపుకొని దాన్నే గంగా నదిగా భావిస్తూ ఇప్పటికీ కూడా దానిలో ఒక అంటే దాన్ని శుభ్రంగా మెయింటైన్ చేస్తుంటారు. దానిలో ఒకసారి మునిగితే గంగా జలం అంటే గంగలో స్నానం చేసినంత ఇదిగా భావిస్తూ ఈ రోజుకి మారిషస్ లో అంటే నేను వెళ్ళినప్పుడు నేను చూసింది కూడా. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్ సెట్ అండ్ బిలీఫ్ అండ్ దే ఆర్ స్టిల్ ఫాలోయింగ్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. నిరంజన్ గారు అడిగిన దానికి బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్. దట్ వాస్ ద ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ వాజ్ మై మెయిన్ క్వశ్చన్. I had an opportunity to work abroad for almost 13 years and I had an opportunity to work with almost people from different 42 nations and teaching line lo unnanu appudu. So నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కేంబ్రిడ్జ్ సిలబస్ లో రిలీజియస్ ఎడ్యుకేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ సబ్జెక్ట్స్, లాంగ్వేజెస్ కానీ, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ స్టడీస్, ఎనీథింగ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఈనాటికి ఉంది. సో ఆ రోజుల్లో ఆ రిలీజియస్ ఎడ్యుకేషన్ లో దే యూస్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ద రిలీజియన్స్ ఫ్రమ్ ద వరల్డ్. ఆ పిల్లలకి ఏంటంటే వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ లాగా వాళ్ళ టీచర్స్ తెలిసింది చెప్పేవాళ్ళు, బుక్ లో రాసింది చెప్పేవాళ్ళు. ఫ్యాక్ట్సా కాదని వీ కెన్ ఇమాజిన్. ఐ మీన్ కొన్ని హిస్టారికల్ గా కొన్ని సప్రెస్డ్ హిస్టరీ ఏంటంటే డిస్టార్ట్ చేసేసి వాళ్ళు రాసిందే హిస్టరీ, వాళ్ళు చెప్పిందే హిస్టరీ, వాళ్ళకి అర్థమయ్యేది అది. సో హిందూయిజం టాపిక్ వచ్చినప్పుడు దోస్ లోకల్ అక్కడ టీచర్స్ దే యూస్ టు కాల్ మీ and I used to feel very happy and I used to go and talk to the students and it's part of their curriculum laga. And why I'm trying to say this, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ప్రస్తుతం మన దేశంలో పరిస్థితి చూస్తే మద్రసాల్లో వాళ్ళు ఏం టీచ్ చేస్తారు అనేది we all know. I mean we can at least some extent మనం ఇమాజిన్ చేయగలం. అండ్ క్రిస్టియానిటీ చూసినట్టయితే ఈ రోజు కరెస్పాండెన్స్ కోర్సెస్ లో కూడా క్రిస్టియానిటీ బైబిల్ ఎడ్యుకేషన్ అని చెప్పి పోస్ట్ ద్వారా ఏదో బుక్స్ పంపిస్తూ ఎగ్జామ్స్ పెడుతూ వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ ఈ విధమైన అంటే వాళ్ళ రిలీజియన్ ని హైలైట్ చేస్తూ ప్రచారం చేసుకుంటూ దాన్ని చొప్పించడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ రిక్వెస్టింగ్ యాక్చువల్లీ ఇట్స్ మీ డయాస్ ద్వారా అలాగే మేము కూడా ప్రజ్ఞాభారత్ ద్వారా మన అనుబంధ సంస్థలన్నిటి ద్వారా ఐ థింక్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు కమ్ టుగెదర్ అండ్ దెన్ మేక్ ఇట్ ఎ ప్రపోజల్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా ఒక రిలీజియస్ ఎడ్యుకేషన్ చెప్తూ అన్ని వాట్ ఎవర్ రిలీజియన్స్ వాళ్ళు అన్నిటి కవర్ చేస్తూ ఉన్నట్టయితే ఈ స్పెషల్ గా వాళ్ళు ఒక మదరసా నడుపుకోవటము లేకపోతే ఒక చర్చ్ ఎడ్యుకేషన్ కోసం ఒక స్పెషల్ ఇన్స్టిట్యూషన్ నడుపుకోవటం ఇవన్నీ స్లోలీ రూట్ అవుట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది మన సొసైటీలో అనేది నా యొక్క పర్సనల్ ఫీలింగ్ అండి. యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. దట్ ఈస్ వాట్ ఈస్ మై రిక్వెస్ట్ సార్. చాలా ఎలాబరేట్ గా విషయం చెప్పారు. బేసిక్ గా ఫస్ట్ పాయింట్ ఏదో చెప్పారో బేసిక్ అబ్జర్వేషన్ కాబట్టి ఇది బహుశా అది ప్రపంచంలో ఎప్పుడైనా మీరు ఒక చిన్న మైనారిటీలు ఉన్నారనుకోండి, మైనారిటీ అంటే వెన్ యూ ఫీల్ అండర్ థ్రెట్ అండ్ వెన్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ అబండెన్స్ దాని గురించి లైట్ తీసుకుంటారు. ఇప్పుడు నీళ్ళ గురించి అదే కదా, మన దగ్గర నీళ్లు సరఫరా బాగుంటది కాబట్టి నీళ్ళని ఎట్లా పడితే అట్లా వాడతారు. అదే మీరు గల్ఫ్ కంట్రీస్ లో పోతే వాళ్ళు నీళ్ళని ఎట్లా ఉపయోగిస్తారు, ఇజ్రాయెల్ ఎట్లా చేస్తారు,
అట్లా కల్చరల్ సంస్కృతికి సంబంధించిన విషయాల్లో ఫస్ట్ పాయింట్ నాకు అనిపిస్తుంది, ఒకటి ఈ లెన్స్ మారాలి. అంటే భారతీయులు, హిందువులు హిందుత్వం పట్ల చూసే దృష్టికోణము, లేకపోతే భారతదేశం పట్ల చూసే దృష్టికోణము, మనము పాశ్చాత్యుల గ్లాసెస్ పెట్టుకుని చూసిన రోజులు ఈ ప్రాబ్లం సాల్వ్ కాదు. మనము మన లెన్స్ తోటి ఎప్పుడైతే అనాలిసిస్, మన ప్రాబ్లమ్స్ ని మన అసెస్మెంట్ తోటి మనం చేయడం ప్రారంభిస్తామో, దాని యొక్క పరిష్కారాల వైపు కానీ సమాజం ఆలోచన చేస్తే తప్పనిసరిగా మనం రైట్ డైరెక్షన్ కి వెళ్తాం. రెండోది, మీరు చెప్పినట్టు ఈ రిలీజియస్ ఎడ్యుకేషన్ విషయంలో అమెరికాలో కూడా మన వాళ్ళు ఒక మూవ్మెంట్ చేశారు దానికోసం. ఆ మూవ్మెంట్ లో ఈ ముఖ్యంగా అమెరికాలో స్కూల్స్ లో హిందూయిజం ని పోర్ట్రే చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా నెగిటివ్ గా, అంటే ఉదాహరణకి హనుమాన్ అంటే మంకీ గాడ్ అని రాయడము, కాళీ అనేది నేకెడ్ గాడెస్ అని రాయడము. సో అక్కడ ఉన్న హిందూ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు ఇన్ఫీరియారిటీగా ఫీల్ అయ్యేవాళ్ళు. స్కూల్కి పోయినప్పుడల్లా వాళ్ళ స్కూల్లో పిల్లలు వాళ్ళని హేళన చేయడము, ఏమరా కోతుల్ని పూజిస్తుంటారు కదా మీరు, మీరు నగ్నమైన దేవతలను పూజిస్తుంటారు, ఇట్లా వాళ్ళు చేయడం. సో కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్స్ కాంట్రవర్సీ అని, కాలిఫోర్నియా టెక్స్ట్ బుక్స్ లో అక్కడ మార్చడానికి, సిలబస్ మార్చడానికి మన వాళ్ళు అక్కడ హిందూ అకాడమిక్ ఫోరం వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. భారతదేశంలో ఫర్ సమ్ రీజన్ ఒకటేమో ఆర్టికల్ 29 అండ్ 30 ఏదైతే ఉన్నదో, దాంట్లో ముఖ్యంగా 30లో మైనారిటీస్ అనే పదం బహుశా అది ఒక్క చోటే ఈ మైనారిటీస్ కి రైట్స్ గురించి వచ్చింది. వాళ్ళకి ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దర్ చాయిస్ అనే విషయం ఉన్నది. ఈ ఒక్క చోట వచ్చేసరికి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ బెనిఫిట్ ని తీసుకోవడానికి, మనకు తెలుసు రామకృష్ణ మఠ్ కూడా వాళ్ళు అప్పుడు మేము మైనారిటీస్ అని వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం, ముఖ్యంగా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ని కాపాడుకోవడానికి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ నుంచి బయటపడడానికి. సో ఇది ఎక్కడో సమ్వేర్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ ఇస్ రిక్వైర్డ్. కానీ మీరు ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్ అన్నారనుకోండి, ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ దే ఆర్ యాంటీ కాన్స్టిట్యూషన్ అనేది మాట వస్తుంది. సో దాన్ని ఎట్లా డీల్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 370 విషయం 35లో డీల్ చేసినప్పుడు మనము వి షోడ్ హౌ ఇట్ ఈస్ యాంటీ ఉమెన్, హౌ ఇట్ ఈస్ యాంటీ షెడ్యూల్ కాస్ట్, అది మనం డెమాన్స్ట్రేట్ చేయగలిగినాం. సో ఇక్కడ గ్రాస్ లో వర్క్ చేయకుండా ఎక్కడో గ్రాస్ లో పనిచేసినప్పుడు కూడా స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్ ని కూడా మనం డాక్యుమెంట్ చేయాలి. దాని కొరకు మనకి మన సంస్థల లోపల ఈ శిక్షా సమూహ అనే ఒక సమూహం ఉన్నది, మన విద్యాభారతి, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి రిప్రజెంటేషన్ వైపు చేయాలి. మీరు చెప్పిన వాస్తవమే. ఈ ప్రైమరీ ప్రిలిమినరీ ఎడ్యుకేషన్ ఆల్ రిలీజన్స్ కనుక స్పష్టంగా వస్తే అప్పుడు అసెస్మెంట్ అనేది కూడా తెలుస్తుంది. అంటే వాట్ ఆర్ దేర్ మెయిన్ బిలీఫ్స్, కామన్ బిలీఫ్స్ కూడా చెప్పొచ్చు. అప్పుడు సామరస్యం వైపు వెళ్ళడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, డౌట్ ఏం లేదు. ఇన్ఫాక్ట్ అట్లాంటి ప్రయత్నాలు ప్రారంభం అయిన విషయం నాకు తెలిసిన విషయంలో అదొకటి. శిక్షా ఉత్థాన్యాస్ వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తున్నారు, మరి అది ఎటువైపు పోతుంది అనేది ఇంకా నాకు అఖిల భారతీయ పిక్చర్ అది. కాబట్టి మీరు నందకుమార్ జీతో మాట్లాడాలి. అదే సార్, ఏం లేదు, మైనారిటీస్ అన్నప్పుడు చాయిస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది వాళ్ళకి ఫ్రీడమ్ లాగా ఇచ్చారు, కానీ కరికులం విషయంలో ఏం లేదు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ తరఫు నుంచే అన్ని రిలీజియన్స్ కవర్ చేస్తూ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో రిలీజియస్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ కనుక ఇచ్చేసినైతే వాళ్ళు స్పెషల్ గా వాళ్ళ పిల్లలకు ఈ మత ప్రకారంగా పెట్టుకుంటారండి. లేదు చంద్రశేఖర్ జీ, అయినా వాళ్ళు పెట్టుకుంటారు. ఎందుకంటే అది దట్ ఈస్ ద ఫండమెంటల్ బిలీఫ్, దే వాంట్ టు క్రియేట్ ప్రీచర్స్ కదా. బట్ యా, దట్ ఇస్ ట్రూ, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. సో అది unless you pass a directive that you cannot have a madrasa, so same thing they will start saying that how are you running Veda Pathshala antaru. No, the problem is you are equating. So basically you are equating. ఇప్పుడు మనం ఏం బోధిస్తున్నాం అనేది ట్రాన్స్పరెంట్, వాళ్ళు ఏం బోధిస్తున్నారు అనేది కూడా ట్రాన్స్పరెంట్ ఉంటే మనకు వి డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ విత్ దట్. అది నా పాయింట్. ఎగ్జాక్ట్లీ లేదని ఏం లేదండి. you have enough intelligence to know what they are teaching. ప్లస్ సేమ్ సీక్రెటివ్ సిలబస్ ఏం కాదు, ఉన్న ఆ ఖురాను, హాదిస్, షరియా అంతా ఓపెన్ గా ఉంది కదా, ఎవరైనా దాని మీద వర్క్ చేసి చెప్పచ్చు ఇగో ఈ ప్రాబ్లం ఉందనేది. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇన్ స్పైట్ ఆఫ్ knowing there is a problem, we are allowing it. The problem is not that we don't know what is being taught. We know what is being taught and we are silent. True. You probably also know
ఖురాన్ పైన ఒక కేసు వేశారు ఇన్ 1984. ద కల్కత్తా ఖురాన్ పెటిషన్ అని దెర్ వాజ్ అ కేస్. ద పర్సన్ హూ ఫైల్డ్ ద కేస్ వాస్ ఫ్రమ్ హైదరాబాద్. ఇద్దరు వ్యక్తులు వేశారు. ఒక సిక్ ఆయన వేశాడు, ఇంకో ఆయన చాంద్మల్ చోప్రా అని ఇంకో ఆయన, ఇద్దరు కలిసి బెంగాలీ అతను ఒక సిక్, ఇద్దరు కలిసి కేసు వేశారు. వీళ్ళు వేసిన కేసు 108 ఆయాత్స్ వాళ్ళు రాసి ఇది ప్రాబ్లం ఉన్నది, దిస్ ఇస్ వై as long as these ayats are there will be problem అని చెప్పారు. if you teach that this is God's word and it spreads hatred, మీకు ప్రాబ్లం ఎక్కడ సాల్వ్ అవుతుంది అని చెప్పాడు. కోర్టు దాన్ని తీసుకుంది, ముందు తీసుకుని గొడవలైన తర్వాత దే క్వాష్ ద పెటిషన్ and you will be surprised why they quashed the petition. They said because it is God's word. we as human beings cannot stand in judgment అని చెప్పి కేసు పెటిషన్ ని కొట్టేశారు. సో బహుశా అగైన్ ఇప్పుడున్న కొంచెం ధైర్యం ఉన్న, అంటే ఆ కాలం అట్లాంటిది అనుకోండి, ఇప్పుడు ఇంకొంచెం ధైర్యం ఉన్న సమాజానికి ధైర్యం ఉంది కాబట్టి బహుశా యూ హ్యావ్ ఇది సో లాంగ్ యాజ్ ఇట్ ఇస్ అలౌడ్ అన్కంటెస్టెడ్ ఇది పెరుగుతుందండి. బ్యాక్ ఫుట్ లో వేయాల్సిందే. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ ఆయుష్ జీ గారు. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హిందూయిజం అండ్ హిందుత్వ. ఇప్పటి వరకు చిన్న కన్ఫ్యూజన్ ఉండేది, చాలా అద్భుతమైన విశ్లేషణ చేశారు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ అంటే స్టేట్ జాయింట్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు టు సమ్ ఆఫ్ ది సెషన్ విత్ క్లోజింగ్ రిమార్క్స్. నమస్కారం అండి ఆయుష్జీ. తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్, అడ్వాటిక్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సిఇఓ, వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా రంగాలలో వారు సమాచార భారతి కానివ్వండి, వివేకానంద సేవా కేంద్రం, వాటిలోనే కాకుండా నీటి మీద లెటర్స్ కన్జర్వ్ వాటర్ అనే దాని మీద చాలా విషయాలని ఇదివరకు వారి గురించి వారి ద్వారా వినడం జరిగింది. ఈరోజు సమావేశాల్లో వారు ఏ దేశానికైనా వాళ్ళ మూలాలను వెతుకున్న ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక చిన్న విషయం ఏంటంటే, ఆఫ్రికా వాళ్ళ నుంచే నిగ్రోలు రెడీ, అప్పట్లో నల్లవాళ్ళు అంటాం, నిగ్రోలు అంటాం, వాళ్ళు ఫైట్ చేసి అమెరికాలో ఉన్న వాళ్ళంతా మమ్మల్ని అలా పిలవద్దు, అమెరికన్ గానే పిలవాలి అని వాళ్ళు పోరాటం చేసి సాధించుకున్నారు. అదే ప్రక్రియలో మనం కూడా అమెరికన్ ఇండియన్స్ లాగానే అమెరికన్ ఇండియన్ అనే పిలవాలి, అలానే పెట్టుకున్నాం. అట్లాంటిది జరిగింది. అక్కడ ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్, నేటివ్ ఇండియన్స్ మొత్తం కూడా ఇప్పుడు మనం గ్రాండ్ క్యానియన్ అవన్నీ పోతే వాళ్ళు స్వస్తిక్ సింబల్ వాడేది, తర్వాత శివ, విష్ణు, రామ అనే ప్రాంతాలను గ్రాండ్ క్యానియన్ లో పెట్టుకోవడం, మా యాన్షియంట్ సాంప్రదాయం కూడా మాది ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్పే ప్రయత్నం వాళ్ళు చేశారు. ఎక్కడైనా చంద్రశేఖర్ మాట్లాడారు, అందరు మాట్లాడారు, వీరు హిందూయిజం, హిందూ రాష్ట్ర అనే పదాలకి స్పష్టమైన అర్థాన్ని క్లియర్ గా మాకు దాని గురించినటువంటి ఎలాంటి వేరే అభిప్రాయం లేకుండా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే వివేకానంద, ట్యాగూర్, అరవింద్, సవార్కర్ వాళ్ళు కూడా ప్రస్తావన ఇచ్చారు. మన ఋషులు చెప్పినటువంటి జీవన విలువలు, జీవన ప్రామాణికాలన్నిటిని గురించి వారు స్పష్టంగా మనకి తెలియజేయడం జరిగింది. వన్నెస్ అనే కాన్సెప్ట్ ని మరి వారు స్పష్టంగా మనకి అర్థం చేయగలిగారు. అలా చెప్పినటువంటి శ్రీ ఆయుష్ జీకి ధన్యవాదాలు. తెరంజన్ జీ. థ్యాంక్ యూ ఆయుష్ జీ గారు అండ్ నాగేశ్వరరావు గారు, చాలా అద్భుతమైన రిమార్క్స్. థ్యాంక్ యూ ఆయుష్ జీ గారు, చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇందులో ఎవరైనా మెంబర్స్ ప్రజ్ఞాభారతి గ్రూప్ లో మెంబర్ కావాలనుకుంటే ఈ నంబర్ కు, నేను కూడా ప్రజ్ఞాభారతి మెంబర్ కావాలనుకుంటున్నాను అని ఒక చిన్న మెసేజ్ పంపండి. 8142700012. రెగ్యులర్ గా మా యొక్క ప్రోగ్రామ్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ కు వాట్సాప్ ద్వారా పంపించబడుతుంది. తద్వారా మీరు ఆన్లైన్ లోకి రావచ్చు. 8142700012. శ్రీనివాస్ గారు మా ప్రజ్ఞాభారతి కోఆర్డినేటర్ అండ్ జాయింట్ సెక్రటరీ ప్రజ్ఞాభారతి కరీంనగర్, తనకి ఇన్ఫర్మేషన్ పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.
నమస్కారం.